కోట్ల యుగాలు గడిచిన తర్వాత కూడా చెక్కు చెదరని తపనతో ఇంకా ప్రకృతిని అన్వేషిస్తూనే ఉన్నాడు మానవుడు. గతంలోనూ ఉన్న ఈ ప్రపంచం మనం ఈ భూమి మీద పడినప్పటి నుండి అన్ని సంఘటనలను తనలోనే దాచుకుని మనల్ని నిత్యనూతనం చేస్తూనే ఉంటుంది. ఈ అద్భుత విశ్వంలోని రహస్యాలు వెతుకుతున్న కొద్దీ ఇంకా వెతుకుతూనేలా చేస్తుంది. మనిషితో పాటు ఎన్నో వేల జీవరాశులకు ప్రకృతియే జీవనాధారం. మనిషి జీవన సరళిని నిక్షిప్తంగా అధునాతన పరుస్తూనే ఉంటుంది. తనతో పాటు భూమి మీదున్న ఇతర జీవరాశులను తనకు సమానమనే అనుకున్నాడు ఆనాటి ఆదిమానవుడు. మనోభావాలపై ఆధారపడి మనిషి జీవించేంత వరకు అతనికి ఎన్నడూ చీకటి అనేది ఆక్రమించలేదు. సమతుల్యతతో సాగుతున్నంత వరకు అతనికి ఎటువంటి అరిష్టాలు ఎదురు కాలేదు. అయితే ఎప్పుడైతే మానవుడు తన మేధస్సుకు పదును పెట్టి ప్రగతిని నిచ్చెనను ఎక్కడం ఆరంభించాడో అప్పుడు ఆరంభమైంది మానవుని పతనం. నాగరికత పేరుతో తాను సౌకర్యంగా ఉండేందుకు సురక్షితమైన ప్రకృతి ఒడిని వదిలి ఎక్కడికో జారిపోయింది మానవ జాతి. మన అందమైన నేల గురించి వల్లువర్ చెప్పిన ఒకానొక సామెతల తనను నష్టపరుస్తున్న వారిని సైతం అదే తల్లి ప్రేమతోనే చూసుకుంటోంది. విజ్ఞానం ద్వారా తెలుసుకోలేని ప్రపంచ రహస్యాలను మనోభావాలతో అర్థం చేసుకునేవాళ్లు మన పూర్వీకులు. ప్రకృతి మీద ఆధారపడి జీవించిన మన పూర్వీకులకు మానసిక ప్రక్రియ, శారీరక ప్రక్రియ చాలా సులభంగా అర్థమయ్యేది. వారు మనకంటే ఎంతో ఉత్తమమైన ప్రమాణాలతో జీవించారు. శరీరానికి కలిగే వ్యాధులను ఎలా తొలగించాలనే విషయంలో పలు రహస్యాలను వాళ్ళు తెలుసుకున్నారు. ఆరోగ్యం గురించి తెలుసుకోవడంలోనూ వ్యాధుల గురించి పరిశోధించడంలోనూ వారు ఎటువంటి విద్యను అభ్యసించలేదంటే ఆశ్చర్యం. శరీరం గురించి, శరీర అవయవాలు పనిచేసే విధానంపై వారికి మంచి అవగాహన ఉండేది. ప్రకృతి సిద్ధాంతాలను భంగపరచడం వల్ల కలిగే ఫలితమే అనారోగ్యమని తెలుసుకున్నారు మానవులు. వ్యాధి సంక్రమించినప్పుడు జీవన విధానాన్ని క్రమపరిచారు మన పూర్వీకులు. ఒక దేశం యొక్క భౌగోళిక స్థితి, కాలాలు, జీవన విధానం, భాష వీటిని అనుసరించే భూమిపై సాంప్రదాయ మందులు కనుగొనబడ్డాయి. తమిళనాడులో సిద్ధ వైద్యం, ఉత్తర భారతంలోనూ కేరళలోనూ ఆయుర్వేదం, పారసీలో యునాని, చైనాలో అక్యుపంక్చర్ ఇవన్నీ ప్రకృతిని అన్వయించుకుని కొన్ని వందల రకాల మందులు ఉత్పన్నమయ్యాయి. సాంప్రదాయ జీవన విధానంపై ఆధారపడుతున్న మనం ఇండియాలోనూ చైనాలోనూ కనిపెట్టిన సాంప్రదాయ మందులను ఇప్పటికీ తత్వంతో పాటు భద్రపరుస్తున్నాం. ప్రపంచంలోని అనేక కోణాల్లో ఎన్నో రకాల సాంప్రదాయాల్లో మందులు వాడుకలో ఉన్నప్పటికీ వాటన్నిటికంటే సరళతరమైన వైద్యంగా చైనాలో ఆక్యుపంక్చర్ కనుగొనబడింది. నేడు ప్రపంచమంతా శ్లాఘింపబడుతున్న ఆక్యుపంక్చర్ 8000 సంవత్సరాలకు ముందే చైనాలోని వైద్య జీవనశైలిగా పరిగణింపబడింది. అయితే ఆక్యుపంక్చర్ పుట్టుకపై ఎన్నో దేశాలు ఈ వైద్య విధానం తమదేనని చెప్పుకున్నప్పటికీ చైనీయుల సాహిత్యం, జీవన విధానం ఆక్యుపంక్చర్ చైనాలోనే ఉత్పన్నమైందని రుజువు చేస్తోంది. సుమారు 8000 సంవత్సరాల క్రితం తావోయిజం ఆక్యుపంక్చర్ గురించి ప్రస్తావించడం జరిగింది. జెన్జియు అనే చైనా పదం నుండి అందరికీ అర్థమయ్యేలా అక్యుపంక్చర్ అనే లాటిన్ పదం నుండి ఇంగ్లీషుగా రూపాంతరం చెందింది. ప్రపంచంలోని నిఘంటువుల ప్రకారం లాటిన్ భాషలో అకస్ మరియు పంక్చురా అనే పదాల కలయికతో ఏర్పడి తద్వారా అక్యుపంక్చర్ గా స్థిరపడింది. అకస్ అనగా సూక్ష్మమైన సూదులు అని అర్థం. అందువల్లనే అక్యుపంక్చర్ అనగా సూక్ష్మమైన సూదుల సహాయంతో వైద్యం చేయడం అని అంటారు. అయితే దీనిని సాంప్రదాయ అక్యుపంక్చరిస్టులు మాత్రం అంగీకరించరు. అక్యుపంక్చర్ సంప్రదాయం ప్రకారం దాన్ని కనిపెట్టి అవలంబించిన సమయం చూసుకుంటే అప్పటికింకా లోహం కూడా కనిపెట్టలేదు. ఆసియా ఖండంలో లోహం అనేది గుర్తింపబడ్డానికి ముందే అక్యుపంక్చర్ అనే వైద్యం కనుగొనబడింది. అలాగే అకస్ అనే పదాన్ని సూదితో పోల్చడం కూడా సరికాదు. అయితే తర్వాత కాలంలో సూదులను ఉపయోగించడం వలన అలా పరిగణింపబడి ఉండొచ్చు, అది మంచి విషయమే. అయితే సూదులు లేకుండా అక్యుపంక్చర్ వైద్యం లేదనే స్థాయికి అన్వయించడం మాత్రం సరైనది కాదని నా అభిప్రాయం. అయితే అక్యుపంక్చర్ అనే ఇంగ్లీష్ పదం నుండి అక్యూస్ అనే లాటిన్ నుండి అకస్ అనే పదం రూపాంతరం చెందింది. అక్యూటస్ అనే పదం కూడా అక్యుపంక్చర్ లో సరైన అర్థాన్ని ఇస్తుంది. అక్యూటస్ ప్లస్ పంక్చరా అంటే తాకి చేసే వైద్యం అనే అర్థాన్ని ఇస్తుంది. ఇందులో జెన్జియు అనే చైనా పదం కూడా దాదాపు ఇదే రకమైన అర్థాన్ని ఇస్తుంది. క్రీస్తు పూర్వం 2697 నుండి 2596 వరకు అక్యుపంక్చర్ను చైనీయుల స్వర్ణయుగంగా భావిస్తారు. ఈ కాలాన్ని పసుపు ఛాయ చక్రవర్తి అని పేరొందిన చైనా రాజైన హ్యువాంగ్ డి ఆక్యుపంక్చర్ పై
చాలా శ్రద్ధ తీసుకున్నారని చెప్తారు. అక్యుపంక్చర్ గురించి తన ప్రధాన వైద్యుడైన క్యూబోతో ఆయన చర్చించి వాదనలు కూడా దిగారట. వీరిరువురి మధ్య జరిగిన వివాదాలు, చర్చలను వివిధ రూపాల్లో నిక్షిప్తపరిచారు. క్రీస్తు పూర్వం 305-204 ప్రాంతాల్లో నైజింగ్ అనే పేరుతో ప్రాముఖ్యత పొందారు. నేటికి ప్రాథమిక సాంప్రదాయ ఆక్యుపంక్చర్ నైజింగ్ పైనే ఆధారపడి ఉంది. క్రీస్తు పూర్వం 1000 సంవత్సరం కాలంలోని షాంగ్ అనే చైనా వంశం అక్యుపంక్చర్ వైద్యాన్ని ప్రేరేపించడానికి ఎముకలను, కలపపుల్లలను, రాళ్లను ఉపయోగించేవారు. క్రీస్తు పూర్వం 113లో దొరికిన ఆధారాల ప్రకారం చైనాలో లోహయుగం క్రీస్తు పూర్వం 421 నుండి 221 కాలంలో అక్యుపంక్చర్ సూదులు లోహంతోనే తయారు చేయబడ్డాయి. చైనా నుండి ఇతర దేశాలకు అక్యుపంక్చర్ రాకముందే చైనాలో ఇతర మందులతో పాటు డ్రగ్లెస్ ట్రీట్మెంట్ అయిన అక్యుపంక్చర్ను చేసినప్పుడు గందరగోళం మొదలయ్యింది. సాధారణంగా 2 రకాల వైద్య పద్ధతులను కలిపినప్పుడు ఆ 2 రకాల పద్ధతులు తమ యొక్క స్వీయ లక్షణాలను కోల్పోతాయి. ఓపియం వార్స్ కాలంలో వనమూలిక మందులు ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాయని చెప్పొచ్చు. మన దేశంలో లాగానే మూలికల చికిత్సా నిపుణులు ప్రత్యేకంగా ఉండేవారు. అక్యుపంక్చరిస్ట్ అంటే నగ్నపాద వైద్యులని వాళ్ళు ప్రత్యేకంగా ఉండేవాళ్ళు. అలాగే సూదిని ఉపయోగించి ప్రత్యేకంగా వైద్యం చేసేవాళ్లు. ఆ తర్వాత ఇక శరీర ప్రక్రియను ఉపయోగించి యోగాలా ఉండే తాయ్చి, శరీర అవయవాలను ఒక రీతిలో కదిలించి మన ఆరోగ్యాన్ని ఎలా పొందాలన్నది, అంటే ఇలా అనేక రకాల చికిత్సలు వివిధ శైలిల్లో ఉండేవి. తర్వాత క్రీస్తు శకం 1600 తర్వాత ఆ పద్ధతులని సంయుక్తంగా ఒకటిగా కలిపి ఈ అన్ని పద్ధతులని ఒకే వ్యక్తిపై ప్రయోగించి పరిశీలించడం కూడా జరిగింది అంటారు. ముఖ్యంగా యుద్ధ సమయాల్లో ఏర్పడిన గాయాలకి చికిత్స జరపడానికి కొన్ని మూలికల మందుల్ని, నొప్పిని నివారించడానికి కొన్ని మత్తు మందులను ఆ వ్యక్తికి ఇచ్చినప్పుడు ఆ మూలికల మందులే లేని అక్యుపంక్చర్ చికిత్స కలిపిన సందర్భంలో మొదటి వివాదం చెలరేగింది. క్రీస్తు శకం 1900 సంవత్సరంలో చైనాలో ద్రవ్యోల్బణం కోల్పోయినప్పుడు, రాజకీయ అనిశ్చితి ఏర్పడినప్పుడు నవీన వైద్యం ఆవిర్భవించడం వలన చైనాలో అక్యుపంక్చర్ వైద్యం వెనుకడుగు వేసింది. తర్వాత 1949లో చైనాలో విప్లవం చెలరేగినప్పుడు తిరిగి చైనాలో అక్యుపంక్చర్ వెలుగు చూసింది. 1950లో మాసేదుంగ్ చైనా నాయకునిగా అవతరించాక అక్కడ పేదరికాన్ని, వ్యాధులని పారదోలే ప్రయత్నంతో చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ కొత్త ప్రణాళికలను రూపొందించింది. అయితే అదే కాలంలోనే నవీన వైద్య పద్ధతులతో పాటు అక్యుపంక్చర్ కూడా తిరిగి పరిచయం కాబడింది. ఆ కాలంలో నవీన వైద్యం విదేశాల నుండి చైనాలోకి ప్రవేశించింది. 1949లో మన దేశంలోనూ ఈ నవీన వైద్యం పరిచయం కాబడింది. ఆ కాలంలో పరిచయం కాబడ్డ మందుల్లో 3 విభాగాలుగా విభజించబడింది. అది మూలికా చికిత్స, నవీన చికిత్స, అక్యుపంక్చరిస్ట్ అని అంటారు. ఈ 3 చికిత్సలను ఒకటిగా చేసి ఒక సంయుక్త చికిత్సగా ఒక పద్ధతిని అనుసరించి, అది కూడా ఒక నిర్దేశించబడ్డ కాలంలో అన్నింటినీ బాగా నేర్పించి ఆ వైద్యుని ఉపయోగించి చైనాలో ఒక శిక్షణ ఇచ్చి చైనాలో ఉన్న గ్రామాలకు పంపించి వ్యాధుల్ని నివారించేవారు. ఈ విధంగా ఆ ప్రక్రియ కొనసాగింది. ఎన్నో రకాల వ్యాధులను వాటితో నివారించవచ్చని ఒక ప్రయత్నం చేశారు. అది మావో కాలంలో 1952 ప్రవేశపెట్టబడింది. నగ్నపాద వైద్యుల శిక్షణ అనే ఒక 1 year కోర్స్. ఇందులో తత్వాలేమీ లేవు, శరీర అవయవాల గురించి ఉండదు, అంటే వ్యాధులపై ఎటువంటి ప్రాథమిక శాస్త్రం లేదు, ఎటువంటి కొరతలు లేకుండా ఈ 3 రకాల వైద్యాలను వాళ్లు అనుసంధానం చేయగలిగారు. నవీన వైద్యం, ఆక్యుపంక్చర్, తర్వాత ఈ మూలికల వైద్యాలను అనుసంధానం చేశారు. ఒక్కో రోగికి ముందు ఆక్యుపంక్చర్ వైద్యం చేయడం, అందులో సరిగా రాకపోతే మూలిక వైద్యం ఇవ్వడం, ఆ తర్వాత ఆంగ్ల వైద్యం ఇచ్చేవారు. ఇటువంటి సిలబస్ తో దీన్ని ఒక పాఠ్యాంశంగా చేసి ఎంతో మందికి శిక్షణ ఇచ్చి మొదటి సంవత్సరంలోనే 2 లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చారని చైనా రికార్డులు చెప్తున్నాయి. కానీ తత్వశాస్త్ర ప్రకారం మనం చూసుకుంటే ఈ అక్యుపంక్చర్ చికిత్స యొక్క గుణగణాలు, మూలికల చికిత్స ద్వారా చేసే దాని ధర్మాలు, అలాగే ఇక నవీన చికిత్సా విధానంలో కూడా కొన్ని ప్రత్యేక సిద్ధాంతాలు ఉండొచ్చు. వాటిని పక్కన పెట్టి ఈ మూడింటిని అనుసంధానం చేసేసరికి మూలికలతో చేసే వైద్యం, ఈ మూలికల వైద్యం అక్యుపంక్చర్ అంటే ఇవి చెప్పే తత్వరీతి వల్ల ఇవి వెనుకబడ్డాయని చెప్పొచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సెప్టెంబర్ 1962లో సోవియట్ రష్యాలోని కజకస్తాన్లో సాంప్రదాయ మందుల గురించి విశ్లేషించేటప్పుడు అక్యుపంక్చర్తో పాటు మరో 104 చికిత్సలను చరిత్రలో మొట్టమొదటిసారిగా ఆల్టర్నేట్ మెడిసిన్ గా అంగీకరించారు. ఈ వైద్యం యొక్క రహస్యాలను ఇంకా కొన్ని దేశాల ప్రజలు ఒక సందేహంతోనే చూస్తున్నారు. అంటే ఒక ఆశ్చర్యంగా అన్నమాట. చైనాలో అనేక రకమైన సాంప్రదాయ విలువలు ఉన్నాయి. మ్యాజిక్ ను నమ్మేవాళ్లు కూడా ఎక్కువ మంది ఉండడంతో ఈ అక్యుపంక్చర్ లో కూడా ఏదో ఒక మ్యాజిక్ ఉంటుంది, ఏదో ఒక రహస్యమైన లేక మర్మమైన కొన్ని కొత్త విషయాలు ఉండొచ్చు. అలాగే అక్యుపంక్చరిస్ట్ ని ఒక అపాయకర వ్యక్తిగా కూడా చూడడం జరిగింది. కానీ 1962లో ప్రపంచ ఆరోగ్య సంస్థ చర్చించినప్పుడు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ప్రపంచంలోని అనేక దేశాలకు ఈ మెడిసిన్ విస్తరించింది.
నేడు ప్రపంచంలోని 100 దేశాల వరకు ఈ అక్యుపంక్చర్ను అభ్యసిస్తున్నారు, ఈ వైద్యాన్ని అవలంబిస్తున్నారన్నమాట. మన ప్రాచీన వృత్తి అయిన వ్యవసాయం ఎలా ప్రాధాన్యత కోల్పోతుందో, అక్యుపంక్చర్ కూడా తన స్వతంత్ర ఉనికిని, ప్రాధాన్యతను కోల్పోయి నవీన వైద్యానికి ఒక చేదోడు వైద్యంగానే మన దేశంలోకి ప్రవేశించింది. మన దేశంలోని స్వర్ణ భాగమైన పశ్చిమ బెంగాల్ ద్వారానే అక్యుపంక్చర్ ఇండియాలోకి అడుగుపెట్టింది. పశ్చిమ బెంగాల్కి చెందిన డాక్టర్ బిజయ్ కుమార్ బాసు మన దేశంలోని మొదటి ఆక్యుపంక్చరిస్టుగా పరిగణింపబడ్డారు. ఈయన తర్వాత దక్షిణ భారతంలో శ్రీలంకకు చెందిన డాక్టర్ యాంటోన్ జయసూర్య ద్వారానే అక్యుపంక్చర్ వైద్యం పరిచయం కాబడింది. 1970-80 ప్రాంతాల్లో తమిళనాడులో కొంతమంది నవీన వైద్యులు ఈయన దగ్గర అభ్యసించారు. శరీరాన్ని నిస్పష్టకర రీతిలో చూసే ప్రక్రియ కలిగిన అక్యుపంక్చర్ ఒకప్పుడు నొప్పిని నివారించే వైద్యంగానే పరిగణింపబడింది. ఈ సమయంలోనే డాక్టర్ సహోదరులని పిలువబడే డాక్టర్ ఫజ్లుర్ రెహమాన్ మరియు సిద్దిక్ జమాల్ ఈ ఇరువురు అక్యుపంక్చర్ వైద్యానికి ఓ సరికొత్త ఆరంభాన్ని పలికారు. ఇద్దరే ఆక్యుపంక్చర్ లో కొత్త దిశను నిర్దేశించారు. వాళ్ళిద్దరూ కూడా నవీన వైద్యంలో ఎండీస్. వాళ్ళు ఈ వైద్యాన్ని పరిశీలించి ఈ వైద్యం ద్వారా ఎవరికీ సరిగ్గా నయం కావడం లేదేంటి అనేటటువంటి ఒక అభిప్రాయంతోనూ, అసలు ఏ వైద్యం ఒక వ్యాధిని పూర్తిగా నయం చేయగలదనే ఒక ఆలోచనతో ఉండేవారు. అటువంటి ఆలోచనతో ఉన్నప్పుడు ఈ ఆక్యుపంక్చర్ అనే దాన్ని నేర్పిస్తున్నారా, అన్ని వ్యాధులు మందులు లేకుండానే నయమవుతాయా అనే సందేహాన్ని వెలిబుచ్చే విషయాలను వారు అభ్యసించేవారు. వాళ్ళు అభ్యసించేటప్పుడు ఒక తత్వాన్ని వెలిబుచ్చేవారు. అదేంటంటే, మానవ శరీరంలో ఉత్పన్నమయ్యే ఏ వ్యాధులైనా సరే వాటంతరవే క్రమంగా తగ్గాలి. దెర్ ఈజ్ నో ఇంక్యూరబుల్ డిసీజ్. ఈ విషయాన్ని వారు చదివేటప్పుడు చాలా ఆశ్చర్యానికి లోనయ్యారు. అప్పుడు మన డాక్టర్ సహోదరులకు ఆ వైద్యంపై పూర్తి ఆసక్తి ఏర్పడింది. అప్పుడు శ్రద్ధతో అభ్యసించారు. లోతుగా అభ్యసించేటప్పుడు ఈ వైద్యాన్ని కనిపెట్టిన పితామహుడు చైనా ఆక్యుపంక్చరిస్ట్ అయిన డాక్టర్ వు వే పింగ్ కాలంలో ఏం చెప్పారంటే, ఆయన చెప్పింది ఏంటంటే, మానవ శరీరంలో ఏర్పడే 10,000కు పైబడిన వ్యాధుల్ని ఒకే ఒక కేంద్రం ద్వారా నివారించవచ్చు అనే సిద్ధాంతాన్ని బోధించారని ఆయన తత్వాన్ని వీరు పరిశోధించడం మొదలుపెట్టారు. అప్పుడు వాళ్ళిద్దరూ ఆ విషయాన్ని పరిశోధించి విశ్లేషించి కనిపెట్టే క్రమంలో ఈ మందు యొక్క కాన్సెప్ట్ అంటే అభ్యాసం చేయడానికి వాళ్లు సంకల్పించి దాన్ని వారు క్రమంగా తెలుసుకోవడం ప్రారంభించి దీన్నొక సమగ్రమైన కంప్లీట్ సిస్టమ్ గా ప్రామాణీకరించి దీన్ని వారు ఒక వృత్తిగా మొదలుపెట్టారు. అప్పుడు చైనాలో ఉన్న అక్యుపంక్చర్ రీతికి, డాక్టర్ సహోదరులు పరిచయం చేసిన కొత్త అక్యుపంక్చర్ రీతికి అనేక రకాల మార్పులు తత్వరీతిలోనూ వైద్య విధానంలోనూ గోచరించాయి. వైద్య చికిత్స పరిశోధనలను పక్కన పెట్టి ఇండియాలో నాడిని పరిశీలించడం ద్వారా శరీరంలో ఉన్న వ్యాధులను గుర్తించి అక్యుపంక్చర్ను ఏకకేంద్రం ద్వారా చికిత్స చేసేవారు. వ్యాధిగ్రస్తులు తీసుకుంటున్న మందులను ఆపమని అభ్యర్థించడం, ఏ వ్యాధికి ఏ మందు కూడా సిఫార్సు చేయకుండా అక్యుపంక్చర్ను ఒక మందు లేని సమగ్ర వైద్య విధానంగా ఆరంభించారు. ఇండియన్ ఆక్యుపంక్చర్లో అవలంబించిన పద్ధతులు అవి వాళ్ల కాలంలోనే 85 నుంచి 99 వరకు చేసిన వాళ్ల అక్యుపంక్చర్ కాలంలోనే దీన్ని చాలా ఎక్కువగా వెలుగులోకి తీసుకొచ్చారు. లక్షలాది వ్యాధిగ్రస్తులు ఈ ఒకే ఒక కేంద్రం ద్వారా ఒకే ఒక వేలు తాగితే నయమవుతుంది, నివారింపబడుతున్నది ఆ కాలంలోనే. వాళ్ల కాలం తర్వాత వచ్చిన ఆక్యుపంక్చర్, డాక్టర్ బ్రదర్స్ ద్వారా పరిచయం చేయబడ్డ ఆక్యుపంక్చర్, ఇండియా ఆక్యుపంక్చర్ అనే పద్ధతిని మనం అవలంబిస్తున్నాం. ఈ ఇండియా ఆక్యుపంక్చర్ ని మన డాక్టర్ సహోదరులు ప్రాక్టీస్ చేసిన తర్వాత చాలా పెద్ద లెవెల్లో, అంటే పబ్లిక్ కి బాగా చేరువైందనమాట. అంటే ప్రజలకు ఎప్పుడైతే చేరువైందో అది మంచి గుర్తింపు పొంది అనేక రకాల వైద్యాలు చేసేవాళ్లు ఈ అక్యుపంక్చర్ ని నేర్చుకోవాలనే తపనతో సాధారణ జనం కూడా వచ్చి నేర్చుకుని వాళ్ల జీవన విధానంలో దీన్ని ఒక భాగంగా చేసుకోవడానికి కారణం డాక్టర్ బ్రదర్స్ అనే చెప్పుకోవాలి. అందుకే వీరిని మనం ఇండియా ఆక్యుపంక్చర్ యొక్క పితామహులని పేర్కొంటున్నాం. వారే మాకు ఆరాధ్యులు, మార్గదర్శకులు, మాకు ప్రేరణ కూడా వారే. అక్యుపంక్చర్ వైద్యంకై ప్రభుత్వ గుర్తింపు చూసినట్లయితే 1996 సంవత్సరంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అక్యుపంక్చర్ వైద్యాన్ని చట్టరీత్యా అంగీకరించి ప్రభుత్వ వైద్యశాలల్లో అక్యుపంక్చర్ వైద్యులను నియమించి మొట్టమొదటి అంగీకారాన్ని తెలియజేసింది. 2002వ సంవత్సరం తమిళనాడు గవర్నర్ ఆదేశాల ప్రకారం ప్రైవేటు విభాగాల్లోనూ అక్యుపంక్చర్ ని ప్రోత్సహించాలనే ఆశయాన్ని వెలిబుచ్చారు. ఈ చర్య ద్వారా తమిళనాడు ప్రభుత్వం అక్యుపంక్చర్ ని అంగీకరించింది. 2003లో కేంద్ర ప్రభుత్వం అక్యుపంక్చర్ ను ఒక సమగ్ర వైద్య విధానంగా ప్రకటించి 2009లో ఆ ప్రకటనకు వాస్తవ రూపాన్ని ఇచ్చింది. పార్లమెంటు సమావేశాల్లో అనేక సార్లు అక్యుపంక్చర్ పై అనేక రకాలుగా చర్చించడం జరిగింది. భారతీయ సంప్రదాయ అక్యుపంక్చర్ మలిన విసర్జన తత్వము, పంచభూత తత్వము,
గోచర అగోచర తత్వమనే ఈ 3 అధ్యయనాలతో రోగ నిర్ధారణను, చికిత్స విధానాన్ని వివరించింది. ప్రపంచంలో లభ్యమయ్యే అన్ని సాంప్రదాయ మందులు ఈ మలిన విసర్జన విధానంపైనే ఆధారపడి పనిచేస్తున్నాయి. శరీరంలో నిల్వ ఉండే అనవసర వ్యర్థాలే ఈ రోగాలకు ప్రధాన కారణమని ఈ అధ్యయనం సూచిస్తోంది. ప్రకృతి ఎప్పుడైతే మానవుడు భంగపరుస్తాడో వ్యర్థాలు సరైన ఉండిపోతాయి. ఈ వ్యర్థాలు బాడీలో నిల్వైనప్పుడు ఎన్నో రకాల వ్యాధులుగా బయటపడతాయి. అంటే ఉదాహరణకు చెప్పాలంటే ముక్కులో ఒక సైనస్ అనబడే ఒక రకమైన జలుబు వ్యాధి, అంటే జలుబు ఎక్కువైందంటే అది బయటకు తప్పకుండా వస్తుంది. అది బయటకు వచ్చేటప్పుడు తుమ్ములు వస్తాయి. మన సామెతలో చెప్పినట్టుగా నువ్వు తుమ్మును నిరోధించావంటే అది నీ మెదడును బాధ పెడుతుంది అనే ఒక సామెత ఉంది. తుమ్మును నిరోధించావంటే సైనస్ ఏర్పడుతుంది. ఆ తర్వాత జలుబు మెదడును కూడా బాధ పెట్టే అవకాశం ఉంది. ఈ విధంగా తెలుగులో మాత్రమే కాదు, ప్రపంచ సాంప్రదాయ విజ్ఞానంలోనూ రోగ నివారణ అధ్యాయాల్లో వీటిని ప్రాథమికంగా చెప్పుకుంటారు. విషపూరిత పదార్థాల వల్ల ఏర్పడే వ్యాధులు, వాటి వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలు, శరీరం నుండి వైదొలిగించే ఆవశ్యకత, వీటిని వివరించేదే మలిన విసర్జన తత్వం. ఇది ఇండియన్ ఆక్యుపంక్చర్లో శరీరాన్ని అధ్యయనించే ఒక శాస్త్రంగా పరిగణించారు. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని జీవరాశులు పంచభూతాల సముదాయమని ప్రపంచంలో అన్ని సాంప్రదాయ సిద్ధాంతాలు చెబుతున్నాయి. ప్రాచీన తమిళ కవయిత్రి గౌరవనీయులైన ఔవయ్యార్ ప్రబోధించినట్టు సృష్టిలోని అన్ని జీవన రూపాలు సమపాళ్లలో సృష్టింపబడి సమనిష్పత్తిలో ఈ పంచభూతాలతో అనుసంధానం చేయబడ్డాయి. మన ఇతిహాసాల్లో బ్రహ్మాండంలో ఉన్నది పిండం, పిండంలో ఉన్నది బ్రహ్మాండం అని చెప్తుంటారు. అదేవిధంగా అనేక పాటలు, అంటే తొలికాప్యంలో అనేక పాటలున్నాయి. ఇవి చెప్తుంటారు పంచభూతాల్లో. భూమి, నిప్పు, నీరు, గాలి, ఆకాశం కలిసిందే ప్రపంచమని ఈ తొలికాప్యంలో చెప్తుంటారు. ఈ పంచభూతాల ద్వారా ఏర్పడిందే శరీరం, ఈ పంచభూతాల ద్వారా ఏర్పడిందే ప్రపంచం. ఈ రెండింటి సహజ సిద్ధమైన ప్రభావం వలన ఏదైనా ఒక మార్పు జరిగినప్పుడు వాటి వల్లే వ్యాధి అనేది ఏర్పడేది. అంటే వ్యాధితో ఉన్న శరీరం, వ్యాధి లేని శరీరం, ఇదే సాంప్రదాయ వైద్యానికి ప్రాథమికం. అంటే వ్యాధి లేకుండా ఉంది అంటే శరీరంలో ఉన్న ఈ పంచభూతాలు సమతుల్యంగా ఉన్నాయనే అర్థం. అంటే బ్యాలెన్సింగ్ స్టేట్ లో ఉందని అర్థం. అంటే వ్యాధి వల్ల శరీరం దెబ్బతింది అంటే, శరీరం పాడైంది అంటే మనం పైన పేర్కొన్న పంచభూతాలు సమతుల్యతలో లేవనే అర్థం. ఉత్పత్తి కక్ష, పరిమితి కక్ష, వ్యతిరేక కక్ష అనేటువంటి ఈ 3 కక్షల్లోనూ పంచభూతాల మూలకాల్లోనూ వాటి ప్రభావిక ధర్మాలు, అవి ఎలా వ్యతిరేక దిశలో పనిచేస్తున్నాయనే వివరించబడ్డ విషయాలు, వీటిని వివరించేదే పంచభూత తత్వం. వ్యాధి కనుక్కోవడంలోనూ చికిత్సలోనూ అక్యుపంక్చర్లో పంక్చర్ వేయడం అంటే ముఖ్యమైన తత్వమే పంచభూత తత్వం. ప్రపంచ రహస్యాలను తెలుసుకోవడం కోసం, జనన మరణ రహస్యాలను అర్థం చేసుకోవడం కోసం శరీరం వరకే కేంద్రీకరించకుండా శరీరం, మనస్సు, వీటిని దాటి కళ్లకు తెలియని ప్రాణం, దానికి ఈ ప్రపంచానికి ఉన్న అనుసంధాన తత్వమే గోచర అగోచర తత్వం. చైనాలో ఇంగ్యాంగ్ తత్వం, మన యొక్క గోచర అగోచర తత్వం ఒకే సిద్ధాంతంపైనే ఆధారపడి ఉన్నాయి. అదే మనం ఉన్నంతవరకు ఉండే తత్వం. తిరుమూలర్ దీనిపై చక్కని వివరణ ఇచ్చారు. ఆత్మ, శరీరం ఎప్పుడూ కలిసే ఉంటాయి. ఆత్మ వేరు, శరీరం వేరు అని చెప్పేది చాలా మూఢమైన ఆలోచన అని ఆయన చెప్పారు. ఎక్కడెక్కడ ఆత్మ ఉంటుందో అక్కడంతా శరీరం ఉంటుంది. ఎక్కడ శరీరం ఉంటే అక్కడ ఆత్మ కూడా ఉంటుంది. తత్వం ఉన్న చోట తత్వవేత్త కూడా ఉంటాడు. తత్వం అనే ఒక బోధన చెప్పావంటే దాన్ని బోధించే ఒక తత్వవేత్త కూడా ఉండే తీరతాడు. తత్వం ఉంటుంది, తత్వవేత్త ఉంటాడు అంటే ఆలోచన సముదాయం అన్నమాట. తిరుమూల తత్వాన్ని చక్కగా, ఫిలాసఫీని ప్రామాణికపరిచారు. ప్రామాణికపరచడమే కాదు, చక్కని వివరణ కూడా ఇచ్చారు. తిరుమందిరం అనే రచనలో సుదీర్ఘ వివరణలు ఉదాహరణగా పొందుపరిచారు. ఒక అణువు మూలకాల గురించి చెప్పారు. అణువు లోపల ఏం జరుగుతుందో వివరించారు. అండంలో ఏం జరుగుతుందో చెప్పారు. వీటన్నిటినీ మనం ఎలా ఆపాదించగలం, వాటికి ఉన్న మార్గాలు ఏమిటో కూడా వివరించారు. వీటన్నిటినీ అర్థం చేసుకోవాలంటే ఈ గోచర అగోచర తత్వంపైనే ఆధారపడి పనిచేస్తున్నాయి. అదే మనం శివం, శక్తి అంటాం. చైనా వాళ్ళు దాన్నే యింగ్ యాంగ్ అంటారు. దాన్ని మనం గోచరం, అగోచరం అంటున్నాం. అంటే దాదాపు ఎటువంటిదంటే మనం ఉన్నంత వరకు అన్నమాట. ఇంతవరకు మనం ఎంత లోతుకైనా విశ్లేషించవచ్చు, దానిపైన విశ్లేషించనక్కర్లేదన్నది నా అభిప్రాయం. మనం సృష్టింపబడ్డ తీరు చూస్తుంటే శరీరం దానంతటదే సరిచేసుకుంటుంది. ఇది అందరూ అనుభవిస్తున్నదే. ప్రకృతి సంరక్షణలో ఉన్నంత వరకు మనం ఆరోగ్యవంతులుగానే ఉంటున్నాం. మన ఆరోగ్యం అనారోగ్యంగా మారిపోయినప్పుడు ప్రకృతి సిద్ధాంతాలకు విరుద్ధంగా నడిచి యాంత్రిక వ్యవస్థలపై ఆధారపడ్డం వల్ల ఇలా జరుగుతుంది. అదే సమయంలో ప్రపంచంలో ఉన్న అనేక వైద్య పద్ధతులు ప్రకృతిపై ఆధారపడాలని చూస్తున్నాయి. సాంప్రదాయక మందులు శరీరం యొక్క అవయవాలను ఏం చేస్తాయంటే, ప్రాణశక్తి నిండిన శరీరం, దాన్నే మనం ఎనర్జీ బాడీ అంటాం. శరీరంలో ఉన్న ప్రాణశక్తి యొక్క సామర్థ్యం తగ్గడం లేదా అది బలహీనపడ్డం అన్నమాట. ఇదే వ్యాధికి కారణమవుతోంది. కెమికల్ చేంజెస్ ఏర్పడ్డానికి, ఫిజికల్ చేంజెస్ ఏర్పడ్డానికి
మూల కారణమైనటువంటి ఎనర్జీ బాడీ. ఆ ఎనర్జీ బాడీని క్రమబద్ధీకరించడం వల్లే శరీరంలో ఉండే కెమికల్ బాడీ మరియు ఫిజికల్ బాడీస్ ని మనం పరిష్కారం చేయగలం. విషపూరితాలు చేరడం, ఈ విషపూరిత పదార్థాల వలన పంచభూతాలకు కలిగే నష్టం ఈ వ్యాధికి ఉన్న కారణాన్ని 2 కారణాలుగా చూస్తోంది ఇండియన్ ఆక్యుపంక్చర్. తాకడం మూలాన, వినడం వలన, చూడటం వలన ఈ రకమైన ఈ 3 పద్ధతులను ఉపయోగించి వ్యాధిని తెలుసుకోగలుగుతా అంటుంది ఇండియన్ ఆక్యుపంక్చర్. తాకడం అనే మొదటి పరిశోధన పద్ధతి ద్వారా 2 రకాల పద్ధతులున్నాయి. అందులో ఒకటి నాడి పరిశోధన, అంటే ఇంకొకటి తాకి నొక్కి చూసేది, అంటే పాల్పేషన్ పల్స్. నాడి పరిశోధనలో చూసుకుంటే ఇక 3 రకాల పద్ధతులున్నాయి. అందులో ఒకటి లేయర్ పల్స్ అనే ఒక నాడి పరిశోధన, తర్వాత సూపర్ఫిషియల్ అండ్ డీప్ పల్స్ అనబడే 2 చేతుల్లో 12 చోట్ల చూడబడే ఇన్ యాంగ్ పల్స్ అని అంటారు. అంటే ఈ సూపర్ఫిషియల్ అండ్ డీప్ పల్స్ అన్నమాట. ఇక 3వది చాలా సులభమైన, చాలా ఆధునికమైన ఈ క్యారెక్టర్ పల్స్ అనబడే ఒక పరీక్ష అన్నమాట. ఈ 3 నాడి పరిశోధనలను కలిపి పల్స్ డయాగ్నోసిస్ అంటాం. నొక్కి తెలుసుకునే పరీక్ష, అది కూడా ఒక రకమైన పాల్పేషన్ పల్స్ అండ్ డయాగ్నోసిస్ అని చెప్పుకుంటాం. ఇవన్నీ కలిపి చేసేదే తాకే పరీక్ష. ఇక 2వ పరీక్ష ఏంటంటే విని తెలుసుకోవడం. విని తెలుసుకోవడం అంటే ఏ పేషెంట్ ని కూడా తాకాల్సిన అవసరం లేదు. ఆ వ్యక్తి చెప్పే సమస్యలను బట్టి మనం అది ఏ శరీర అవయవం నుండి వస్తుంది, అంటే ఆ శరీర అవయవానికి ఎఫెక్ట్ అవడానికి ఆ మూల కారణం ఏమై ఉంటుందో వ్యాధిగ్రస్తుడు చెప్పేదాని నుంచే తెలుసుకునేదే విని తెలుసుకునేది ఇన్వెస్టిగేషన్ డయాగ్నోసిస్. ఈ అడిగి తెలుసుకునే విధానంలోనూ 3 రకాలైన విభాగాలున్నాయి. ఒకటి వివరణగా చెప్పే విభాగం, అంటే వ్యాధిగ్రస్తుడిని మాట్లాడనివ్వాలి. వాళ్ళు మాట్లాడేటప్పుడు శిరస్సు నుండి పాదాల వరకు వాళ్ళు చెప్పే విషయాలను విని అది ఏ భాగానికి సంబంధించిందో తెలుసుకుని ఆ పంచభూత కేంద్రాన్ని తెలుసుకోవడం. ఇక 2వది ఏంటంటే సులభమైన పరిశోధన. ఈ పంచభూతాలు శరీరంలోని ఏ అవయవ భాగంలో ఇవి ఉన్నాయని తెలుసుకుని ఈ అక్యూ హీలర్ పేషెంట్ ముందే గ్రహించి దానికి సంబంధించిన ప్రశ్నలు అడిగి పరిశోధకుడు దాని గురించి తెలుసుకోవాలి. ఇక 3వది ఏంటంటే మనస్తత్వానికి సంబంధించింది. అసలు శరీరం ఎలా పనిచేస్తుందన్న విషయాన్ని పక్కన పెట్టి తాకడం ద్వారా తెలుసుకుని ఈ పంచభూతాలు కొన్ని ఆటంకాలు ఎదుర్కొంటాయి. అది శరీరంలోని ఏ అవయవంలో ఎక్కువగా ఎఫెక్ట్ అయిందో తెలుసుకుని ఆ కేంద్రాన్ని నిర్ధారించడమే. అంటే ఇది కూడా మనం తెలుసుకోవడంలో ఒక భాగమే. ఈ 2 పద్ధతుల్లోనూ చక్కనైన, సరళమైన, సరైన నిర్ధారణకు వచ్చి ఆ వైద్యుడు కూడా సమతుల్యత కలిగిన జీవితాన్ని అనుభవిస్తూ అతని విషయంలో కూడా పంచభూతాల సమతుల్యంగా ఉన్నప్పుడు అతను ఒక వ్యాధిగ్రస్తుని చూడగానే ఈ వ్యక్తి శరీరంలో పంచభూతాల సమతుల్యత లోపించిందని నిర్ధారణకు వచ్చే ఈ పరిశోధన పేరే చూసి నిర్ధారించే పద్ధతి. ఇది స్వయంగా తన స్వానుభవంతో తనకు తానుగా తెలుసుకునే ఒక పద్ధతే చూసి నిర్ధారించే పద్ధతి. చికిత్స వరకు చూశారంటే మూల కేంద్రం ఎక్కడున్నది తెలుసుకోవడమే అక్యుపంక్చర్లో ఉన్న ఒక రహస్యం. శరీరంలో ఉన్న ప్రతి అవయవం కూడా శక్తిని గ్రహించి, అంటే ప్రపంచం నుంచి గ్రహించి అవయవాలకు పంపించే శక్తి శరీరానికి ఉంది. ఈ కేంద్రాలను మనం పంచభూత కేంద్రాలు అంటున్నాం. శరీరంలో 361 కేంద్రాలుంటాయి. అంటే ఈ కేంద్రాలు 65 కేంద్రాలు డైరెక్ట్ గా ఉండి లోపలుంటాయి. పంచభూతాల శక్తిని తగ్గించే ప్రక్రియలో పాల్గొంటున్నాయి. ఈ 65 కేంద్రాల్లో ఏదో ఒక కేంద్రం లోపల ఉన్నటువంటి వ్యర్థాలు ఉండడం వల్ల లేదా పంచభూతాల సమతుల్యత లోపించడం వలన ఈ కేంద్రం వచ్చి సహజంగా శరీరంలో కొన్ని శక్తిని నిరోధిస్తుంది. ఆ కేంద్రంలో ఏర్పడే తాత్కాలిక నిరోధాన్ని ఎక్కడన్నది కనిపెట్టడమే ఈ నిర్ధారణలో జరిగేది. దాన్ని కనిపెట్టి ఆ మచ్చను సరిచేయడమే ఆక్యుపంక్చర్ చికిత్స. ఆ కేంద్రాన్ని సరిచేయడంలో 2 రకాలున్నాయి. ఒకటి సూది ద్వారా సరిచేయడం, సూది ద్వారా చికిత్స, లేదా కేవలం వేలుతోనే తాకడం అన్నది 2వది. సూది ద్వారా వైద్యం చేయడం, వేలును తాకి వైద్యం చేయడం అన్నది ఒక కేంద్రాన్ని 2 సరిచేస్తున్నాయి. అనేక కేంద్రాలను సరిచేసేది ఇండియన్ ఆక్యుపంక్చర్లో అసలు లేదు. మిగతా సాంప్రదాయక మందుల వలె పథ్యమనేది ప్రత్యేకంగా లేకపోవడమే ఇండియన్ ఆక్యుపంక్చర్ యొక్క ప్రత్యేక లక్షణం. సహజ సిద్ధంగా వ్యాధిని ప్రాప్తించే వ్యాధిగ్రస్తులకు ప్రకృతిని అర్థమయ్యే రీతిలో చెప్పి వ్యాధి బారి నుండి ఎలా కాపాడాలని చెబుతుంది ఇండియన్ ఆక్యుపంక్చర్. నిజానికి వివరంగా చెప్పకూడని విషయం ఏమిటంటే ప్రకృతికి విరుద్ధమైన స్మోకింగ్, డ్రింక్ చేయడం, తీసుకోకూడదని చెప్పే అవసరం ఉందనుకోండి. కానీ వీటిని ఒక పథ్యంగా చూడక్కర్లేదు. సాధారణంగా ఇవి ప్రకృతిలో చాలా విరుద్ధమైన విషయాలు, అందుకే వాటిని ఆపేయమంటాం. ఇండియన్ ఆక్యుపంక్చర్లో వ్యాధిగ్రస్తులకు అతి ముఖ్యంగా పేర్కొన్నది ఏమిటంటే ఆకలి వేసిన తర్వాతే ఆహారం తీసుకోమని, అలాగే తగినంత నిద్ర కూడా కావాలని. ఆహార నియమాల గురించి మన పూర్వీకులు కొన్ని ముఖ్యమైన సూచనలు పేర్కొన్నారు. ఆకలి కలిగినప్పుడే తినాలి, పరిమితి లేకుంటే అమృతం కూడా విషమే, నమిలి తింటే నిండు 100 ఏళ్ల ఆరోగ్యం, లంఘనం పరమ ఔషధం అనే ఈ అద్భుత వాక్కులు ఉపవాసమే అద్భుత వైద్యమని పేర్కొంటున్నాయి. వ్యవధి ప్రకారం కాలక్రమంలో ఆహారం తీసుకుంటే ఆ శరీరానికి మందుల అవసరమే రాదన్న వల్లెవూరు మాటలు. ఆహారం తీసుకునే సమయాలలో ఒక నిర్ణీత వ్యవధి ఉంటే ఇక మనిషికి మందుల అవసరమే రాదు. మన ఇన్పుట్
సమతుల్యతతో ఉన్నప్పుడు మన అవుట్పుట్స్ కూడా అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. మన ఇన్పుట్లో గనక లోపం ఏర్పడినప్పుడు మన అవుట్పుట్లో కూడా మన చర్యలు, మన ఆలోచన సామర్థ్యం, ఇవన్నీ మన అవుట్పుట్స్ దారుణంగా మారతాయి. అప్పుడు మన ఇన్పుట్ని సరిచేయాలంటే ఏం చెయ్యాలి? ఆకలి లేకుండా తినను, వ్యాధి లేకుండా జీవించడం అన్నది ఒక గొప్ప విషయం. మనమే దాన్ని కాంప్లికేట్గా మార్చుకున్నాం, క్లిష్టతరం చేసుకున్నాం. మన జీవన విధానంలో సరళంగా జీవించడం అన్నది గొప్ప విషయమూ కాదు, శ్రమించి చేయాల్సింది ఏదీ లేదు. ఆకలి లేకుండా నేను ఏదీ తినను అనే ఒకే ఒక్క తీర్మానం చాలు. మన శరీరం ఏంటంటే ఏదో ఒక విధంగా తన శక్తిని ఖర్చు చేస్తుంటుంది. అప్పుడు అది అలసిపోయి అది శక్తి కోసం అడుగుతుందన్నమాట. ఆ అడగడమే ఆకలి. ఆకలి వేశాక తినడం వల్ల జరిగే ముఖ్యమైన విషయం ఏంటంటే మనం తినే ఆహారాన్ని ముఖ్యమైన శక్తిగా మారుస్తుంది. అంటే ముఖ్యమైన ఆహారంగా మార్చడం, అవసరాలకి మించిన వాటిని మన శరీరం నుండి అది బయటకు పంపించడం. అంటే శరీరంలో జీర్ణంగానే ఉంటే అది వ్యాధిని పెంచే మరో ముఖ్యమైన విషయమే. ఆకలి కలిగాక తినడం వల్ల వ్యాధులు వచ్చే అవకాశం చాలా తక్కువ. పగలు కష్టపడి పనిచేయడం, చీకటి పడ్డాక నిద్రపోవాలనే ఒక దినచర్య సహజ సిద్ధంగానే ఏర్పడింది. కానీ నవీన కాలంలో మానవుడు అడుగుపెట్టాక ప్రకృతికి విరుద్ధంగా చీకటి పడ్డాక మేల్కొని ఉండటం, పగటిపూట నిద్రపోయే దశకు కొందరు చేరుకున్నారు. రాత్రి 11 గంటల నుండి 3 గంటల వరకు మన ఆహారంలో కలిసిన వ్యర్థ పదార్థాలు, ఈ ప్రక్రియ సక్రమంగా జరిగినప్పుడే, శరీరం ఆ సమయంలో విశ్రాంతి తీసుకున్నప్పుడే శరీర సమతుల్యత చక్కగా ఉంటుందని చెబుతోంది ఇండియన్ ఆక్యుపంక్చర్. సహజ సృష్టిలోనే 2 రకాలైన జీవాలున్నాయి. అంటే నిద్రకు సంబంధించి రాత్రి నిద్రపోయే జీవాలు, నిద్రపోని జీవాలనే 2 రకాల జీవాలున్నాయి. రాత్రి నిద్రపోని జీవాలు, ఉదాహరణకు పిల్లి, కుక్క, వాటిని చూశారంటే ఆ కళ్ళల్లో 2 రకాల ప్రతిబింబాలుంటాయి. వాటి కళ్ళ యొక్క నిర్మాణం అంతే. రాత్రి పడుకోని జీవులకు కళ్ళలో 2 ప్రతిబింబాలుంటాయి. ఆ 2 ప్రతిబింబాల బయట లూసిడమ్ అని చెప్పబోయే ఒక రేడియం రిఫ్లెక్టర్ అనే ఒక పదార్థం ఉంటుంది. వాటి కళ్లపై మీరు గనక లైట్ వేశారంటే ఆ రిఫ్లెక్షన్ అవుతుంది. ఆ రిఫ్లెక్టర్ యొక్క పేరే ఆ 2 ప్రతిబింబాల వెలుపల ఉండే లూసిడమ్. ఈ లూసిడమ్ ఉండే జీవులు మాత్రం రాత్రి వేళలో నిద్రపోవు. మనుషులకు ఒక ప్రతిబింబం ఉంటుంది, ఈ లూసిడమ్ అనే పదార్థం ఉండదు. అందుకే ఈ ప్రకృతి ధర్మం ప్రకారం, పరిణామక్రమ ధర్మం ప్రకారం రాత్రివేళలో పడుకునే ప్రక్రియను సంతరించుకున్నాడు మానవుడు. ఏ జీవాలైతే రాత్రి నిద్రపోకూడని జీవాలు నిద్రపోయినా, నిద్రపోవలసిన జీవాలు నిద్రపోకపోయినా సహజ ప్రక్రియకు విఘాతం కలిగి కొన్ని వ్యాధులకు కారణమవుతుంది. మనస్సుకు, శరీరానికి రెండింటికి సమతుల్యతను కలిగించటమే మంచి ఆరోగ్యానికి సంకేతం. శరీరం అనేది కంటికి కనిపించే మనస్సు, మనసనేది కంటికి కనపడని శరీరం. ఈ సిద్ధాంతాన్ని గమనించినట్లయితే మనస్సుకు చెందిన అనేక సమస్యలు ఇండియన్ ఆక్యుపంక్చర్లో ఎంతో సరళంగా సమీక్షించి ఉన్నాయి. శరీరం, మనసు అనుసంధానమైనవి. శరీరం వేరు, మనసు వేరు కావు. అప్పుడు ఈ శరీరంలో మనసు, శరీరం సమతుల్యతలో ఉండాలంటే అందుకు అవసరం ప్రాణశక్తి. ప్రాణశక్తి సమతుల్యతలో ఉంటే అప్పుడు స్వయంగానే మనసు, శరీరం ప్రశాంతత, అదే ప్రశాంతత అంటే సమతుల్యత. సమతుల్యత అనేది మనసు, శరీరం రెండింటి కలయికతోనే ఉంటుంది. అంటే వైద్యం అనేది శరీరం ద్వారా శరీర శక్తిని బలపరచడం వల్ల అది మనసును ఉల్లాసపరిచి మనసును కూడా నయం చేయడం అనేదే ప్రకృతి యొక్క ధర్మం. నాకేమో డెడ్ బాడీని చూస్తే భయం ఉండదు. వాడి పక్కనే నిలబడి చూస్తాను, హెల్ప్ అంతా చేస్తాను. కానీ వాళ్ల మీద పువ్వులేస్తారు కదా, రోడ్ల మీద కూడా పువ్వులేస్తారు. ఆ పువ్వులు చూసినప్పుడు మాత్రం నాకు టెన్షన్ అయిపోయి ఆ రోజంతా తారుమారైపోద్ది. మదురైలో ఒక ఆయన చెప్పారు, ఇక్కడికి వెళ్ళి చూడండి అని చెప్పారు. నేనిక్కడ గత 3 నెలలుగా చూపించుకుంటున్నాను. నిజం చెప్పాలంటే నాకు ఇక్కడ ఒక 90% రిలీఫ్ దొరికింది. నాకిప్పుడు శవం చూసినా కూడా భయం గీయం ఏమీ లేదండి. నాకు ఈ వ్యాధి వచ్చి 8 ఏళ్లవుతుంది. నిద్ర మాత్రలు వేసుకుంటున్నాను. అప్పుడు నన్ను ఎన్ని చోట్లకి తీసుకెళ్లి ఎన్ని రకాల ట్రీట్మెంట్లు ఇచ్చినా లాభం లేకపోయింది. ఇక గుండెల్లో కూడా ఒక రకమైన మంటగా ఉండేది, అది కూడా 7-8 ఏళ్లుగా. ఆ తర్వాత ఈ అకుపంచర్ ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఓ 5-6 సార్లు ఈ ట్రీట్మెంట్ తీసుకున్నాను చూడండి. అప్పట్నుంచి ఈ వ్యాధి తగ్గి నా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇక ఏ హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం రాదు నాకు. ఎంతో మంది చెప్పేవారు, గ్లూకోజ్ ఎక్కించుకో, మాత్రలు వేసుకో. మాత్రలే వద్దు, నేను బ్రతికే వరకు ఈ ట్రీట్మెంటే కరెక్ట్. నేను ఏ హాస్పిటల్కి వెళ్ళను, నాకు ఈ ట్రీట్మెంటే సరిపోతుందని నేను బల్లగుద్ది చెప్పగలను. కంటికి సమస్య వస్తే కంటికి పరిష్కారం చూడకుండా కంటికి వచ్చిన సమస్యకు కళ్లద్దాలకు పరిష్కారం చూపిస్తున్నా. కంటి సమస్యను ఇండియన్ ఆక్యుపంక్చర్ ఏ విధంగా చూస్తుందో చూద్దాం. బయట కళ్లద్దాలు అమర్చామంటే శరీరం దాని పనిని ఆపి కళ్లద్దాల యొక్క విషన్ని మెరుగుపరుస్తుంది, కానీ తన సొంత విషన్ని మెరుగుపరచదు. శరీరం యొక్క సొంత విషన్ని మెరుగుపరచాలనుకుంటే బయట ఏ వస్తువును అమర్చకూడదు. చూడ్డానికి ఒకలా ఉన్నప్పటికీ అది అసౌకర్యమే కాని వ్యాధి కాదు.
శరీరం తనంతటా అదే సరవుతుంది అంటాం కదా, ఆ విజన్ కూడా దానంతటా అదే సరిచేసుకునే వ్యవధిని మనం ఇవ్వాలి. ఒక 3 నెలల్లోనే మంచి మార్పు, ఒక గొప్ప మార్పు వస్తుంది. వాళ్లకు కళ్లద్దాలు పెట్టుకోలేదు అనే ఫీలింగు 3-4 నెలల్లోనే వాళ్లకు కలుగుతుంది. మా పాపకు కళ్ళు కనబడకుంటే వీడికి అడ్రస్ ఇస్తే వీడికి వచ్చాము. వచ్చి చూస్తే ఫస్ట్ సారి మంచిగానే ఉంది, సెకండ్ సారి మంచిగానే ఉంది. కళ్ళు మూసుకునే ఉంటుండే, ఇది చాలా మంచిగా ఉంది. ఇక్కడికి వచ్చినప్పటి సంది చాలా మంచిగా చూస్తుంది పాప. కళ్ళు పూర్తిగా మూసుకునే ఉంటుండే, 3వ సారి ఇక్కడికి వచ్చే వరకు ఇప్పుడు బాగానే చూస్తుంది. ఇప్పుడు సాంప్రదాయ మందుల్లో ఏ ఒక్క వ్యాధికి ఇది అని పేరు చెప్పడం లేదు. నవీన యుగంలో ఉన్న మనమే ప్రతి ఒక్కదానికి మన అవసరాలకి తగ్గట్టుగా ఒక్కో పేరు పెట్టుకుంటున్నాం. పలు రకాల వ్యాధులతో ఇక్కడికి వచ్చి ఇండియన్ ఆక్యుపంక్చర్తో చికిత్స చేయించుకున్న కొందరి అభిప్రాయాలను విందామా? నాకేమో డయాబెటిక్ అండి, బీపీ. దీనివల్ల నాకు కంటి చూపు తగ్గిందండి. ఓ 10 నిమిషాలు నడిస్తేనే ఆయాసం వచ్చేస్తుంది. అటువంటి సమయంలో ఈ అక్యుపంక్చర్ గురించి విన్నాను. విని ఇక్కడికొచ్చాను. ఇక్కడికొచ్చిన తర్వాత కొంచెం కొంచెంగా నా వెయిట్ తగ్గడం ప్రారంభించింది. తగ్గడం ఆరంభించాక గత 10 ఏళ్ల ముందు నేనెలా ఉన్నానో అలా ఫీల్ అయ్యాను. అంటే అంత వేగంగా నేను నడవగలిగాను, మెట్లెక్కగలుగుతున్నాను. నాకైతే ఇదేదో కొత్త స్వతంత్రం వచ్చినట్టుగా ఉంది. ఇంతకు ముందైతే నేను రైస్ ఎక్కువగా తినలేకపోయేదాన్ని. చాలా లిమిట్గా తింటూ చాలా కష్టపడేదాన్ని. ఇప్పుడు అలాంటి కష్టాలేమీ లేకుండా అట్ ది సేమ్ టైం చాలా ఆరోగ్యంగాను, చాలా చురుగ్గా, చాలా యాక్టివ్గా ఉండగలుగుతున్నాను. నాకు తెలిసి ఈ అక్యుపంక్చర్ నాకు దొరికిన అమూల్యమైన బహుమతండి. నాకు 2009లో ఓపెన్ సర్జరీ చేశారు. 2011 జూన్ నెల వరకు మందులు గట్రా వేసుకునేవాణ్ణి. ఈ మధ్య నా స్నేహితుడొకడు నా వద్దకు వచ్చి మాత్రలు అక్కర్లేదు, అసలు మాత్ర లేకుండానే చాలా బాగుందని చెప్పి, అందుకనే ఇక్కడికొచ్చి చేరాను. ఇక్కడికొచ్చి చేరాక 2011, 2012, 2013 జూన్ నెల వరకు మందు మాత్రలు ఏమీ వేసుకోలేదు కదా, శరీరానికి ఏమన్నా అయిందా అని ఆస్పత్రికి వెళ్లి టెస్ట్ చేయించుకుని చూశాను, అసలు ఏమైనా ఉందా అని. అన్నీ గుడ్ అని చెప్పి రిజల్ట్ వచ్చింది. నాకు 1.5 ఏడాదిగా పాదాల్లో నొప్పి, ట్రావెల్ చేయలేను, కుర్చీలో కూర్చోలేను. ఒకవేళ కూర్చొని లేచి నిలబడ్డానంటే కాలు కింద అస్సలు మోపనే లేను. చాలా తీవ్రంగా నొప్పుండేది. అప్పుడు ఒకరు చెప్పారు, ఆక్యుపంక్చర్ చేయించుకుంటే మాత్రలుండవు, ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, సరవుతుంది, బాగా నయమవుతుందని చెప్పారు. సరే అనుకుని వచ్చాను. నేనొచ్చినప్పుడు డాక్టర్ మంచి సలహా చెప్పారు. సమయానికి నిద్రపోవాలి, రెస్ట్ తీసుకోవాలి, మాత్రలేమీ వేసుకోకూడదు. ఏ నొప్పున్నా మీరేం చేయాలంటే మీరు రెస్ట్ తీసుకుంటే మీకు నయమవుతుందన్నారు. అదేవిధంగా వారు చెప్పినట్టుగానే నడుచుకున్నాను. నాకు తొందరగానే పాదాల నొప్పి పూర్తిగా పోయింది. నాకు సైనస్ సమస్య. ఎక్కడికి వెళ్ళినా తుమ్ములు ఆగవు, తుమ్ములు వస్తూనే ఉంటాయి. అందుకోసమే నేను వచ్చాను. 15 ఏళ్లపాటు మాత్రలు వేసుకున్నాను. దీనికోసం ముక్కు ఆపరేషన్ కూడా చేశారు. నాకు ఆపరేషన్ అయిన తర్వాత కూడా ఫలితం కనిపించలేదు, తుమ్ములు వస్తూనే ఉండేవి. ఆ తర్వాత అక్యుపంక్చర్ వైద్యం తీసుకున్న తర్వాత ఇక్కడికొచ్చాక కొంచెం కొంచెం తగ్గడం ఆరంభమైంది. ఇప్పుడు నాకసలు తుమ్ములే రావడం లేదు. ఇప్పుడు ఎప్పట్లాగా చల్లని నీళ్లు తాగినా ఏ సమస్య లేదు. గతంలో అసలు చల్లని నీళ్ళు అంటేనే ఏమిటో తెలీదు. శీతాకాలంలో బయటకు వెళ్తే తుమ్ములు ఆగేవే కాదు, చెప్పలేనంత కష్టంగా ఉండేది. ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు, బాగుంది. నాకు 2 ఏళ్లకు ముందు చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి. చాలా ఆపరేషన్లు చేయాలన్నారు. అపెండిక్స్ కూడా జరిగింది. ముక్కులో కండ పెరిగింది, ఆపరేషన్ చేయాలని చెప్పారు. పైల్స్ ఆపరేషన్ కూడా చేయాలన్నారు. తర్వాత యూట్రస్ లో ప్రాబ్లం ఉంది కనుక అది కూడా ఆపరేషన్ చేయాలన్నారు. కానీ ఇప్పుడు చెప్పాలంటే అదేమీ చేయలేదు. గాడ్ గ్రేస్ ఆపరేషన్స్ చేయకుండా వాయిదా వేసుకుంటూ వచ్చాను. తర్వాత మా అమ్మకి, నా హస్బెండ్ కి షుగర్ ఉండడం వల్ల వాళ్ళు ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ చేయించుకున్నారు. వాళ్ళ వల్ల నేను ఆక్యుపంక్చర్ కి వెళ్లాను. ఆ తర్వాత నిజం చెప్పాలంటే అన్ని ప్రాబ్లమ్స్ వెతికినా కనిపించకుండా పోయాయి. తను మహేశ్వరి. బ్యాక్ పెయిన్ వల్ల 5-6 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడేది. బెల్ట్ వేసుకునే ఉండాలి. బెల్ట్ తీసేసిందంటే నొప్పి అసలు తగ్గదు అని చెప్పేవారు. వంగి ఏ వస్తువును తీసే వీలుండేది కాదు. అలా కొన్ని రోజులు గడిచాక మాకు తెలిసిన ఒకరు చెప్పారు, అక్యుపంక్చర్ ట్రీట్మెంట్ కోసం వెళ్లి చూడండి అని. మేము ట్రీట్మెంట్ కోసం వచ్చినప్పుడు పొట్ట మీద బెల్ట్ కట్టుకునే వచ్చేవాళ్లం. వెళ్లేటప్పుడు బెల్ట్ తీసేసేవాళ్లం. మేము ఉన్న చోటుకి అక్యుపంక్చర్ ట్రీట్మెంట్ రావడానికి 7 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 7 కిలోమీటర్లు బెల్ట్ లేకుండానే ప్రయాణించాలి. ఇంతకు ముందు వెన్నునొప్పి ఉండేదా అని ఆలోచించేంతగా మార్పు వచ్చింది. ఇప్పుడు చాలా బాగుంది. ఇప్పుడు మేము మందులు వాడడం మానేసి ఒక 7-8 నెలలు అయింది. ఏ ప్రాబ్లం లేదు. నాకు చాలా రోజులుగా యూరినల్ ఇన్ఫెక్షన్ ఉండేదండి. 1.5 ఇయర్గా స్టోన్ ప్రాబ్లం కూడా ఉండేది. ఆ యూరినల్ ప్రాబ్లం తర్వాత అలోపతి ఆపరేషన్ జరగడం వల్ల చాలా ఖర్చవడమే కాకుండా నా ఆరోగ్యం కూడా క్షీణించింది. గత 1 సంవత్సరంగా ఈ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల
నాలో మంచి మార్పు కనిపించింది. ఇప్పుడు నేనెంతో ఆరోగ్యంగా ఉన్నాను. అదే కాకుండా మందులు మాత్రలు లేవు గనుక నెల ఖర్చులు బాగా తగ్గాయి గనుక నేను ఇప్పుడెంతో హ్యాపీగా ఉన్నాను. 2.5 years back, I had a severe itching problem in my skin. As usual, I consulted my family physician. He gave some tablets and ointments, but even after taking it for more than a month, the pain was unbearable. At the time, I came to know about this acute healing treatment, and within 2-3 sittings, each sitting in a gap of 1 week, I was able to feel the difference. After 2 years now, when I think about whether I have taken the right decision, I am sure to say that I have done the right thing in coming to this acupuncture treatment, and it has done a lot of good things to me. నాకీ సమస్య వచ్చాక నేను చాలా చోట్లకెళ్లాను. నాకు నయం కాలేదు. చాలా ఖర్చు పెట్టాను. 2-3 వేలు ఖర్చు పెట్టాను. మాత్రలు వేసుకున్నాను. నాకైతే నయం కాలేదు. ఇలా నాకు ముడుకల నొప్పని నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఈడ ట్రీట్మెంట్ గానొచ్చి డాక్టర్ గారిని చూసినప్పుడు, మీకు నేను నయం చేస్తానమ్మా, మీరు మాత్రల గీతలు వేసుకోవద్దు అన్నారు. అప్పటినుంచి ఆ మాత్రల గీతలు ఈసిరి పారేశాను. నేను ఈడకి కాళ్ళ నొప్పని వచ్చాను. నా ఆరోగ్యం బాగుపడడం ఇదే మొదటిసారి. మన శరీరంలో ఏదైతే ముందు నయమవుతుందో అదే నయమవుతుందని డాక్టర్ గారు చెప్పారు. అందుకనే నేను ఓపిక పట్టాను. 6-7 మాసాలుగా వస్తూనే ఉన్నాను. నా చెయ్యి మొహం ఇప్పుడు బాగుపడ్డాయి. నాకు వెన్నెముక కింద కొంచెం నొప్పిగా ఉండేది. ఒక ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి వెళ్లాను. ఎముక కిందేమో మీకు పుండయ్యుంది, అందుకని మీరు మాత్రలు వేసుకోండి. అది మాత్రమే కాదు, మీకు ఈ ట్యూబ్ కూడా రాసిస్తాను. దాన్ని మీరు కొని ఆ ట్యూబ్ మీద మీరెప్పుడూ కూర్చోవాలి. మీరు అసలు నేల మీద కూర్చోనే కూడదు. మీరు బస్సులో ప్రయాణం చేసినా, రైల్లో ప్రయాణం చేసినా ఎప్పుడూ ఈ ట్యూబ్ మీదే కూర్చోవాలి. అక్యుపంక్చర్ ట్రీట్మెంట్ గురించి మనం విన్నాం కదా. ఒకసారి వెళితే ఏం పోద్ది అని నేను వెళ్లి చూశానండి. నన్ను ముట్టుకోకుండానే ట్రీట్మెంట్ ఇచ్చారండి. ఇకపైన ఈ ట్యూబ్తో మీకు అవసరం ఉండదు అని చెప్పారండి. మీకు ఇకపైన నొప్పి ఉండదు, నెక్స్ట్ వీక్ రండి అని చెప్పారు. నేను ట్యూబ్ తీసుకుని డిస్పెన్సర్ వదిలి 2 వీలర్లో వస్తున్నాను. వచ్చేసరికి ఇక్కడ 70 నుంచి 80% నొప్పి పోయింది. అప్పుడు నేనేదో నా కొడుకుతో అన్నాను, బాబు నొప్పి ఏంట్రా, ఉన్నట్టుండి మాయమైపోయినట్టుగా ఉంది. నాకు 90% పెయిన్ 1 వారంలో తగ్గిపోయింది. ఈ ఆకుపంచర్కి నేను రాలేదే అనుకోండి, ఈ ట్యూబ్ మోసుకుని నేను ఇంకా తిరగాల్సి వచ్చేది. నాకు డిస్క్ లో ప్రాబ్లం ఉండడం వల్ల డాక్టర్ దగ్గరకు వెళ్ళాను. డాక్టర్ గారు ఏం చెప్పారంటే, స్టెప్ బై స్టెప్ ట్రీట్మెంట్ చేసినప్పుడు ఆపరేషన్ అనేది చేయాల్సి ఉంటుంది అన్నారు. నాకది వద్దనుకొని నేను ఆక్యుపంచర్కి వెళ్లి నేను బాగా క్యూర్ అయ్యాను. దాదాపు ఒక 3 నెలల్లోనే మంచి రిలీఫ్ దొరికింది నాకు. అంతేకాకుండా నాకు నోట్లో పుండు ఇలాంటివి చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి. ఈ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఇప్పుడు ఫుల్ గా రికవర్ అయ్యి హెల్తీగా ఉన్నాను. నేను ఆస్మా వ్యాధి వల్ల చాలా ఇబ్బంది పడేవాడిని. రోడ్లో 2 వీలర్ డ్రైవ్ చేస్తున్నప్పుడు లేదా రోడ్డు మీద నడిచి వెళ్తున్నప్పుడు నా ముఖం మీద మాస్క్ ఎప్పుడు ఫిక్స్ చేసుకునే ఉండేవాడిని. డాక్టర్లను వెళ్లి కలిసినప్పుడు వాళ్ళు ఇది తీవ్రంగా పెరిగిన దశలో ఉంది అన్నారు. ఇక మేము ఏమీ చెయ్యలేము, అందుకని మీరు మనసుకి ధైర్యం చెప్పుకోండి అని వాదార్చారు. అప్పుడు నేను నాకు తెలిసిన ఒక స్నేహితుడి ద్వారా ఈ ఆకుపంచర్ చికిత్స గురించి తెలుసుకుని నేను వినడం జరిగింది. హీలర్ని వెళ్లి కలిశాను. ఆయన చెప్పిన సలహా ప్రకారం నేను అది ఫాలో చేశాను. ఒక నిర్ణీత వ్యవధిలో, అంటే ఒక 20 రోజుల్లో నాకు సంపూర్ణమైన రికవరీని నేను చూడడం జరిగింది. మన శరీరమే మనకి అవసరమైన అన్నిటినీ నయం చేస్తుందనే నిజాన్ని తెలుసుకుని ఈ రోజు వరకు ఎటువంటి మందులు మాత్రలు తీసుకోకుండా మంచి ఆరోగ్యకరమైన స్థితిని నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఇది నా జీవితంలో దొరికిన ఒక అద్భుత వరప్రసాదం అని భావిస్తున్నాను. హఠాత్తుగా ఒకరోజు ఫిట్స్ వచ్చింది. వెళ్ళి చూసాము, మెదడుకేదో ప్రాబ్లం అని, లైట్ గా ఇన్ఫెక్షన్ అది ఇది అన్నారు. సడన్ గా కాలు చేయకదలుగా ఏమీ చేయలేకపోయేవాడు. ఆ తర్వాత 2 ఏళ్లే కష్టపడ్డా. తర్వాత అకుపెంచర్ ట్రీట్మెంట్కి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు బానే ఉన్నాడు, బాగున్నాడు. 2008లో నాకు ఒక హార్ట్ అటాక్ వచ్చింది. తంజావూరులోని ఒక ఆసుపత్రిలో 6 రోజులు ఐసీయూలో ఉండి తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చాక 4-5 మాత్రలు ఒకేసారి తీసుకునే స్థాయికి నన్ను నేను తయారు చేసుకోవాలి. అది నా సొంత వాళ్ళు, నా బంధువులు చూసి బాధపడేవాళ్లు. అలాంటప్పుడు ఏడాది తర్వాత చూస్తే వెయిట్ బాగా పెరిగిపోయాను. 84 కేజీల నుంచి 105కి వెళ్ళిపోయాను. అప్పుడు ఏంటంటే షుగర్ కంట్రోల్ అయితే అది పెరుగుతుందన్నారు. ఇప్పుడు నేను వేసుకుంటున్న మాత్రలు షుగర్ టాబ్లెట్స్, కొలెస్ట్రాల్ కి టాబ్లెట్స్, థైరాయిడ్ కి మాత్రలు, ప్రెషర్ కి మాత్రలు, ఒక 5-6 మాత్రలు వేసుకుంటున్నా. అప్పుడు ఒక స్నేహితుడు చెప్పాడు, మన తంజావూరుకి అజయ్ అనే డాక్టర్ వస్తాడు, ఆయన ముట్టుకుంటే సరిపోద్ది, నువ్వు వెళ్ళి చూడు అన్నారు. నేనేంట్రా అంటే చిన్నప్పటి నుంచి దేవుణ్ణి నమ్మని వాడిని. కొంచెం అపనమ్మకంతో లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళగానే ముట్టుకుని చూసి నాడి పట్టుకుని చూసి సరైపోద్దుపో అన్నారు. తిన్నగా ఇంటికి వచ్చాను. 8 గంటలకు డ్యూటీ. 7:30కి ఆయన చూసి వచ్చాను. ఇంట్లో చెప్పాను, నచ్చింది తినమన్నారు. నిద్ర వస్తే పడుకోమన్నారు. వాకింగ్ అంతా వెళ్ళమన్నారు. ఇంతకు ముందే లక్షలు ఖర్చు పెట్టాము. పిల్లలు చూస్తే చిన్నోళ్ళు, ఏమవుతుందో అని ఇంట్లో వాళ్ళు భయపడ్డారు. 2 వారాలకే చెయ్యి ఫ్రీ అయిపోయింది. నాకు ఆశ్చర్యం. ఇదొక అద్భుత వైద్యం.
కుటుంబంలో ఆనందమే కాదు, నాకు మందు ఖర్చు లేదు. నా ఆనందాన్ని నేను మాటల్లో చెప్పలేనండి. గొంతు పట్టేసేది, ఎప్పుడు నోరు తెరిచి పడుకునేవాడు. అక్యుపంక్చర్ ట్రీట్మెంట్ తీసుకున్నాక ఇప్పుడు బాగా రికవర్ అయ్యాడు. ఈ నోరు తెరిచి పడుకునే అలవాటు తగ్గింది, గొంతు పట్టడం కూడా ఇప్పుడు తగ్గింది. అంటే నార్మల్ గా ఇంతకు ముందులా యాక్టివ్ గా ఉంటున్నాడు. I was suffering from acute hyperacidity. I just cannot sleep in the nights. And it's a miraculous treatment. Just touch on my hand. I was cured of this acute acidity which I was suffering for the past 26 years. Treatment is over. I could find that I am so much relieved of my acidity. Now I am very free. యాక్చువల్గా నాకు 12-13 ఏళ్ల నుంచి థైరాయిడ్ ప్రాబ్లం ఉంది. మా అబ్బాయి అడుగుతూ ఉంటాడు, నువ్వెప్పుడు బాగున్నాను అని అంటావు అని. ఎప్పుడు నేనొచ్చినప్పుడు నువ్వు లేచి నిలబడతావు, నన్ను చూసి ఎప్పుడు నువ్వు నవ్వుతావు, ఇలా నాతో ఎన్నో మాటలు. వాడొచ్చి అడిగినప్పుడు, మిగతా పిల్లలు ఎవరడిగినా కూడా అందరూ అలాగే అడిగినప్పుడు ఎప్పుడు నేను యాక్టివ్గా ఉంటానన్నది నాకొక కలగా ఫీల్ అయిన రోజులున్నాయి. నేను ఏం కోల్పోయానని చెప్తున్నానంటే, ఒక ఫ్యామిలీలో ఒక అమ్మాయి ఏదైనా వ్యాధితో బాధపడుతుంది అంటే బాధపడేది తను మాత్రమే కాదు, తన చుట్టూ ఉన్న అందరూ బాధపడుతున్నారు అన్న విషయం నేను బాగా తెలుసుకున్నాను. మా హస్బెండ్ ఫ్రెండ్ ద్వారా ఇటువంటి ఒక ట్రీట్మెంట్ గురించి నేను తెలుసుకున్నాను. ఆక్యుపంక్చర్ వైద్యం. ఆ ట్రీట్మెంట్ కి ఫస్ట్ సిట్టింగ్ కి వెళ్ళినప్పుడే డాక్టర్ ఏం చెప్పారంటే, మందులు మాత్రలో ఏమీ తీసుకోకూడదు అన్నారు. అదేమిటంటే ఆయన చెప్పిన మాటలకు నాకు ఒక మంచి మనోబలం ఆయన ఇచ్చారు. ఇందులో తప్పకుండా మీకు నయమవుతుందమ్మా, మీరు దేని గురించి బాధపడకూడదు. ఫస్ట్ మీరు తీసుకునే ఆహారం, మీరు ఎలా వ్యవహరిస్తున్నారో దానికి అనుసరించాల్సిన పద్ధతులన్నీ అర్థమయ్యేలా చెప్పారు. 2-3 రోజుల్లోనే నాలో కొన్ని మార్పులు గమనించాను. ఈ ఆక్యుపంక్చర్ వైద్యం వచ్చి శరీర రీత్యా, మనసు రీత్యా మనకు చాలా మేలు కలిగిస్తుంది. ఇప్పుడు ఇంట్లో అందరి గురించి ఇప్పుడు నేను పట్టించుకోగలుగుతున్నాను. నేను మా ఫ్యామిలీ సంతోషంగా ఉన్నాం. 1989లో నేను కొరటూరులో చదువుకునేటప్పుడు నాకు బండి డ్రైవ్ చేసేటప్పుడు నాకు గాయమైంది. అప్పటి నుండి గాయం పుండయి పెద్దదై తర్వాత ఆసుపత్రికి వెళ్లి ఆపరేషన్ అంతా చేయించుకుని దానికో 50,000, 1,00,000, 2 లక్షల పైనే అయింది. చివరిగా ఆక్యుపంక్చర్ గురించి వినడం జరిగింది. ఆక్యుపంక్చర్ కోసం ఒక డాక్టర్ గారిని కలిశాను. ఆయనకి కాలికి జరిగిన గాయం పుండుగా ఉండగా చూపించాను. డాక్టర్ గారు చూశాక, ఆయన కాలు నయం అయిపోతుంది, దిగులు పడకండి, ప్రతి వారం వచ్చి చూడండి అన్నారు. 1 నెల లోపలే నా వ్యాధి నయమైపోయింది. ఒకప్పుడు కాలు చాలా పొంగి వాచి ఉంటుంది. కాలుకున్న గాయానికి ఎప్పుడూ కట్టు కట్టేవాణ్ణి. అదంతా ఏమీ లేకుండా బాగా తగ్గిపోయింది. నాకేమో 3 ఏళ్లకు ముందు ఏమైందో గాని తెలియదు, నా వల్ల ఏమీ అయ్యేది కాదు. అందుకోసం వైద్యానికి 25,000 వరకు ఖర్చు చేశాను. అప్పటికీ నయం కాలేదు. మీకు హెచ్ఐవి ఉంది కాబట్టి మీరు ఏఆర్టీ టాబ్లెట్లు తీసుకోవాలి అని చెప్పారు. తప్పకుండా తీసుకోవాలి అన్నారు. వాళ్ళు చెప్పాక 3 నెలలు మాత్రలు వేసుకున్నాను. వేసుకున్నాక వాంతులు అది ఇది అని ఒకటే సమస్య. మనకి భగవంతుడు ఇలా రాసి పెట్టాడేమో అనుకుని సర్లే అనుకున్నాను. నాకు భూమి మీద గింజలు ఇంతే అనుకుని వదిలేశాను. గేజ్ బెడ్ లో కృష్ణవేణక్క అని ఒకరు ఆక్యుపంక్చర్ వైద్యం చేస్తున్నారు. అక్కడికి వెళ్లి చూపించుకో అని చెప్పింది. చెప్పాక నేను సర్లే వెళ్లి చూద్దామని వెళ్లాను. ఆ తర్వాత వాళ్ళు 2 సార్లు ఇలా తాకారో లేదో వాంతులు అవి ఇవి అన్నీ ఆగిపోయాయి. ఆకలేయడం మొదలు పెట్టింది. ఇంతకు ముందు నేను మాట్లాడేదాన్ని కాదు, నడవలేకపోయేదాన్ని, పనిలో కూడా వెళ్లేదాన్ని కాదు. ఇప్పుడు బాగా నడుస్తున్నాను, పనిలోకి వెళ్తున్నాను. ఆక్యుపంక్చర్ అనేది ఒక కొత్త వైద్యం అని నాకు అర్థమైంది. డబ్బు ఖర్చు పెట్టలేని పేదలకు ఇది గొప్ప వైద్యం. ఖచ్చితంగా మనకు ఎటువంటి వ్యాధి లేదు అని, ఆరోగ్యాన్ని కాపాడుతుంది అనే నమ్మకం, అటువంటి నమ్మకం ఈ ఆక్యుపంక్చర్లో ఉంది. నాకు కాళ్లలో షుగర్ వల్ల చిన్న పుండు వచ్చింది. తర్వాత కొన్నాళ్లకు అది సెప్టిక్ అయి పెద్దగా వాచిపోయింది. సర్లే ఇంగ్లీష్ మందులు వాడదామని అనుకుని వెళ్లేసరికి వేళ్లు కొంచెం కట్ చేయాల్సి ఉంటుంది, లేదంటే ఈ వ్యాధి కాలుని మరింతగా తొలిచేస్తుందని చెప్పారు. ఆ తర్వాత నేను మధురై వెళ్లి బోస్ అని డాక్టర్ గారి దగ్గర ట్రీట్మెంట్ చేయించుకున్నాను. కాలుకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నప్పుడు కాలు లోపల నుంచి పురుగులు వస్తున్నట్టుగా అనిపించేది. అప్పుడు నేను నా భార్య చూసి చాలా భయపడిపోయాం. హీలర్ కి ఫోన్ చేసి కనుక్కున్నాం. కాల్లో పురుగులు వచ్చేసాయి, ఏం చేయాలి, మాకు చాలా భయంగా ఉంది అని చెప్పాం. ఇదంతా పెద్ద సమస్య కాదండి అని ఆయన ఫోన్లోనే చెప్పి ఉప్పు నీళ్లతో కాలు శుభ్రం చేసుకోండి అన్నారు. ఒకరోజు మాత్రం కడిగాను. ఒక 10 నిమిషాలు లోపల ఉంచి తీసేసరికి లోపల ఉన్న పురుగులన్నీ బయటకు వచ్చేసాయి. ఆ తర్వాత 2-3 రోజుల్లో పుండు కొంచెం కొంచెంగా ఆరడం మొదలైంది.
ఇప్పుడు గతంలోలా నడుస్తున్నాను, అన్ని పనులు సులభంగా చేయగలుగుతున్నాను. కాలు తీయాల్సి వస్తుందని ముందు వైద్యంలో చెప్పారు, కానీ ఈ వైద్యంలో అయితే ఎటువంటి లోపం ఉన్నా దాన్ని అధిగమించవచ్చని బోస్ గారు చెప్పారు. ఆయన మాటల మీద నమ్మకంతో ట్రీట్మెంట్ చేయించుకున్నాను. ట్రీట్మెంట్ నాకు బాగా నచ్చింది. ఇప్పుడు నేను మంచి ఆరోగ్యంతో శ్రీమంతుల్లా ఉన్నాను. మా అమ్మ పేరు తంగమాల్. 2001 నుంచి చూశారంటే మా అమ్మగారికి ఇంగ్లీష్ ట్రీట్మెంటే ఇచ్చాము. అంటే మొత్తం ఇంగ్లీష్ ట్రీట్మెంటే. గర్భసంచి తీసేశారు. ఒక కాలు బొటనవేలు తీసేశారు. ఒకసారి కాలు వేలికి షుగర్ అధికంగా ఉందని కాలు కట్ చేసి ఫుల్లుగా కాలు తీసి దాన్ని కాలు మొత్తం తీసేశారు. ఆ తర్వాత ఒక కాలు ఏనుకాలని చెప్పి కుడికాలు బాగా వాస్తది. అంటే వాయడం అంటే బాగా వాస్తది. నిల్చోవడం కష్టం, ప్రెషర్, హార్ట్ వీక్, కంటికొచ్చి ప్రాబ్లం, కింద పడ్డం వల్ల కుడిపక్క అంటే మెదడు దగ్గర దెబ్బ. తర్వాత కంటిలో బ్లడ్ ఎక్కువగా స్టాక్ అయిపోయింది. మీరు ఆపరేషన్ చేసుకోక తప్పదు అని చెప్పిన తర్వాత సరిగ్గా ఆ టైంలోనే నేను ఈ అకుపంచర్ ట్రీట్మెంట్ గురించి వినడము, ఆ తర్వాత నమ్మడం కూడా జరిగింది. అప్పుడు నేను మా అమ్మని అక్కడికి పంపాను. మంచి రెమెడీ, ఇన్సులిన్ ఇంకా అన్నీ ఆపేశారు. కంటి చూపు అంటే మోస్ట్లీ ఏ విషయాల్లో బాధపడేవారో అవన్నీ ఆగిపోయాయి. 2 ఏళ్లు కంటిన్యూస్గా ఇదే చేయించుకున్నారు. ఆ తర్వాత మా ఇంట్లో చిన్న ప్రాబ్లం వల్ల ఆవిడ కోపగించుకొని 3 నెలలుగా ఈ ట్రీట్మెంట్ తీసుకోలేదు. తమ్ముడేం చేశాడంటే మధ్య మధ్యలో ఇంగ్లీష్ ట్రీట్మెంటు, ఆవిడ ఆరోగ్యంగా ఉండాలని మందులు అవి ఇవి ఇచ్చాడు. అప్పుడు నేను వెళ్లి తమ్ముడితో గొడవ పెట్టుకుని అమ్మని సార్ దగ్గరికి తీసుకొచ్చాను. నేను తీసుకొచ్చిన టైంలో ఆవిడ ఎంత అధ్వానంగా ఉందంటే ఫుల్లుగా మతిస్థిమితం లేకుండా అన్కాన్సియస్. అదేంటంటే మీరు మందులు మాత్రలు ఇవ్వకూడదు. ఆ మాత్రలు అవి ఏం చేస్తాయంటే శరీరంలో ఉన్న శక్తిని ఆపోజిట్ మార్గంలో నడిపిస్తాయి. అదే తెలియకుండా చేశారు డాక్టర్. మరేం పర్వాలేదు, ఆవిడ అడిగినప్పుడు ఆకలి వేసినప్పుడు మాత్రం ఆహారం ఇవ్వండి. మరేం పర్వాలేదు, సర్దుకుంటుంది. ఈ రోజు ఇచ్చారు. ఆవిడ చాలా కోలుకుంది. నేటి కాలక్రమంలో అనేక మంది స్త్రీల యొక్క ముఖ్య సమస్య నెలనెలా వచ్చే పీరియడ్స్లో ఏర్పడే సమస్యలే. స్త్రీల శరీరంలో ఉత్పన్నమయ్యే అనేక రకాల వ్యర్థాలు వారి పీరియడ్ సమయంలోనే అవి శరీరం నుండి బయటకొస్తాయి. ఆ సమయంలో వాళ్లు బలహీనమవుతారు. కాని ఆ వ్యర్థాలు సరైన సమయంలో వెలుపలి రాకపోతే ఆ స్త్రీ గర్భధారణ ధరించేటప్పుడు పలు సమస్యలకు కారణమవుతాయి. ఇర్రెగ్యులర్ గా పీరియడ్స్ వస్తున్నాయి. ఎలా అంటే 3 months ఒకసారి 2 months ఒకసారి పీరియడ్స్ వస్తాయి. ఒకవేళ వచ్చినా నేను టాబ్లెట్స్ రెగ్యులర్ గా తీసుకుంటేనే పీరియడ్స్ వస్తూ ఉంటాయి. అలా 5 years గా తీసుకుంటున్నప్పుడు ఒకసారి 4 months కంటిన్యూస్ గా పీరియడ్స్ రాలేదు. రాకుండా ఉండేసరికి సడన్ గా 40 days కంటిన్యూస్ గా బ్లీడింగ్. నేను వెంటనే టాబ్లెట్స్ తీసుకుంటున్నప్పటికీ బ్లీడింగ్ స్టాప్ అవ్వలేదు. అప్పుడు నేను చాలా వీక్ అయిపోయాను. వీక్ అయిన వెంటనే హోమియోపతి డాక్టర్ అల్లోపతికి రికమెండ్ చేశారు. అల్లోపతికి వెళ్లిన వెంటనే ఇప్పుడు మీకు బ్లీడింగ్ అరెస్ట్ చేయాలంటే మీకు వెంటనే హార్మోన్స్ కోసం ఇంజెక్షన్ వేయాలన్నారు. సరే ఓకే అన్నాను. హార్మోనల్ ఇంజెక్షన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా స్టాప్ అవ్వలేదు. తర్వాత 1 నెల రోజులు హార్మోనల్ టాబ్లెట్స్ తీసుకోమన్నారు. సరే అని టాబ్లెట్స్ తీసుకుంటున్నప్పుడు బ్లీడింగ్ అరెస్ట్ అయింది. కానీ ఒక 45 days తర్వాత ఉన్నట్టుండి తలనొప్పి వచ్చింది. అప్పుడు నేను చదువుకుంటున్నాను. హాస్టల్లో ఉండేటప్పుడు నాకు తలనొప్పి వచ్చేసరికి హాస్టల్ రూమ్ లో నిద్రపోయాను. నిద్రపోయేసరికి నాకు ఫిట్స్ వచ్చి నాకేమైందో ఏమో తెలీదు. చూపు తెలియకుండా పోయింది. ఇవేమీ నాకు తెలియలేదు. నన్ను నా ఫ్రెండ్స్ తీసుకువెళ్లి హాస్పిటల్ అడ్మిట్ చేశారు. అడ్మిట్ చేసిన తర్వాత స్కాన్ చేసి చూస్తే నాకు బ్రెయిన్ పక్కన ఒక బ్లడ్ క్లాట్ ఉంది. అలా అని చెప్పి దాన్ని ఆపరేషన్ చేసి తీసేయాలి, లేకపోతే ప్రాణానికి ప్రమాదం అని చెప్పారు. సరే అని చెప్పి బ్లడ్ క్లాట్ తీసేశారు. తీసేశాక ఒక 21 days ఫుల్ కోమాలో ఉన్నాను. ఆపరేషన్ చేశాక నా డాక్టర్స్ కొంచెం భయంతోనే ఉన్నారు. నేను తిరిగి రికవర్ అవుతానా లేక కోమాలోనే చనిపోతానా అని భయపడుతూనే ఉన్నారు. ఇది నాకెందుకు ఇలా జరిగిందని డాక్టర్స్ తో అడిగినప్పుడు ఈ హార్మోనల్ టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల మేబీ ఈ ప్రాబ్లం వచ్చుంటుంది, లేదా మీకున్న ఫుడ్ హ్యాబిట్ వల్ల ఈ ప్రాబ్లం వచ్చుంటుందని కూడా వాళ్ళు అన్నారు. అప్పుడు డాక్టర్స్ ఏం చెప్పారంటే నాకు లైఫ్ లాంగ్ వచ్చి బ్రెయిన్ రెస్ట్ లోనే ఉండాలి, అందువల్ల మేము రికమెండ్ చేసే టాబ్లెట్స్ మీరు తీసుకుంటూనే ఉండాలి అని చెప్పారు. ఆ తర్వాత నేను ఆ టాబ్లెట్స్ 1 సంవత్సరం వేసుకున్నాను. మెళకుతూనే ఉండేదాన్ని కాదు, నిద్రపోతూనే ఉండేదాన్ని. బాడీ చాలా వెయిట్ గా ఉండేది. నార్మల్ గా తేలిగ్గా అనిపించేది కాదు. ఎప్పుడూ వెయిట్ గా ఏదో మోసుకెళ్తున్నట్టుగా ఫీలింగ్ ఉండేది. అప్పుడు నన్ను ఆక్యుపంచర్ దగ్గరికి తీసుకొచ్చారు. అప్పుడు డాక్టర్ గారు చెప్పారు, మీరు టాబ్లెట్స్ వేసుకోకండి అని చెప్పారు. మీరు ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ తీసుకోమని చెప్పారు.
డాక్టర్ గారి దగ్గర ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ 1 మంత్ కంటిన్యూ చేసేసరికి నా వెయిట్ లాస్ అవడం మొదలైంది. నా బాడీ లైట్ గా ఉన్న ఫీలింగ్ అప్పుడే కలిగింది. అల్లోపతి డాక్టర్లు మీరు లైఫ్ లాంగ్ మ్యారేజ్ చేసుకోకూడదు, పిల్లల్ని కనకూడదు అని చెప్పారు. డాక్టర్ గారి దగ్గర 1 year ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ తీసుకున్నాక ఆయన నువ్వు మ్యారేజ్ చేసుకోవచ్చని చెప్పారు. తర్వాత మ్యారేజ్ అయింది, పీరియడ్స్ రెగ్యులర్ అయ్యాయి. 1 year లోనే పాప పుట్టింది. ఇప్పుడు పాపకి 5 ఏళ్లు. నేను బాగున్నాను, నా ఫ్యామిలీ సంతోషంగా ఉంది. గర్భధారణ పొందే స్త్రీలు సాధారణంగా నవీన వైద్యాన్ని అనుసరించి పాటించేటప్పుడు సహజ సుఖప్రసవానికి చాలా దూరమవుతున్నారు. 50 ఏళ్లకు ముందు చూసుకుంటే 10 నుంచి 15 మంది పిల్లలను కూడా ఎటువంటి వైద్యం సహాయం లేకుండానే మన మాతృమూర్తులు బంధుమిత్రుల సహకారం వల్ల ఒక సహజమైన వాతావరణంలో ఇంట్లోనే ఎంతో మందికి జన్మనిచ్చేవారు. ఎటువంటి వైద్య సహాయం లేకుండానే, ఎటువంటి ఆధునికత లేకుండానే సుఖమైన ప్రసవాన్ని అందజేయగలిగారు మన మాతృమూర్తులు. దీనికి కొనసాగింపే మన ఆక్యుపంక్చర్. ప్రకృతి ధర్మం ఏంటంటే మనిషి పుట్టుక సుఖం, జీవితం సుఖం, మరణం సుఖం. మానవ జననం అంటే మనిషి పుట్టడం కూడా చాలా సుఖమైన స్థితిలో పుడుతున్నాడు. ఒక స్త్రీ ఒక బిడ్డకి జన్మనిచ్చేటప్పుడు పొందే సుఖం ఆ అమ్మాయికి ఈ లోకంలో ఎప్పుడూ కూడా పొందనంత సుఖంగా ఉంటుంది. ఒక గుడ్డు నుంచి పిల్ల బయటికి రావాలంటే అది తానుగా రావాల్సిందే. ఆ గర్భంలో ఉండాల్సిన సమయం గాని ముగిసింది అంటే అది తానుగా బయటికి రావాలి, వచ్చి తీరాలి. అదే ప్రకృతి యొక్క ధర్మం. అది సహజం కూడా. అది జరిగే వరకు ఆగకపోవడం మనం చేసే తప్పు. ప్రసవాన్ని మనం నిర్వహించాలా లేక ప్రసవం కోసం వేచి ఉండాలా? అది జరుగుతుంది, మనం చూడాలి. ఒక స్త్రీ గర్భం ధరించకపోతే అది వ్యాధి. గర్భం ధరిస్తే వ్యాధా? అసలు స్త్రీ యొక్క సహజ ధర్మమే బిడ్డను కనడమే కదా. అప్పుడది వ్యాధి కాదు కదా. మరి దానికి చికిత్స అవసరం లేదే. చికిత్స అవసరం లేదు. ఏ మందులు మాకులు కూడా అవసరం లేదు. ఈ ఆక్యుపంక్చర్ కూడా అవసరం లేదని చెప్తున్నాం. ఇది ప్రకృతి ధర్మం. ఒక స్త్రీ గర్భం దాల్చలేదు, ఒకవేళ ఆ స్త్రీ గనక గర్భం దాల్చకపోతే అదే లోపం. అప్పుడే వైద్యం అవసరం అవుతుంది. అందుకు తగిన వైద్య విధానం కనిపెడితే బిడ్డను గనక సృష్టించగలిగితే వైద్యానికి వెళ్లాల్సిన అవసరం లేదు. అది ప్రకృతి విరుద్ధం. వేచి ఉండే సహనాన్ని మనం కోల్పోయాం. అదే విషయం. బిడ్డ ఎప్పుడు పుట్టాలో అప్పుడు పుట్టి తీరుతుంది. ఎవ్వరూ కూడా ఆపలేరు. నాకు 2013 ఫిబ్రవరిలో ఫస్ట్ బేబీ పుట్టింది. నాకప్పుడు సిజరిన్ చేశారు. ఆ తర్వాత 1 year లోనే కన్సీవ్ అయ్యాను. ఆ తర్వాత డాక్టర్ గారి దగ్గరికి చెకప్కు వెళ్లాను. డాక్టర్ గారిని అడిగినప్పుడు ఈ బేబీని సిజరిన్ చేసి తీయాలన్నారు. నార్మల్ అయ్యే ఛాన్సెస్ తక్కువని చెప్పారు. 6 నెలల వరకు ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఆ తర్వాత ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ గురించి విన్నాను. ఆ తర్వాత ఆక్యుపంక్చర్ డాక్టర్ దగ్గరికి వెళ్లాను. నాకు ఫస్ట్ డెలివరీ తర్వాత బ్యాక్ పెయిన్ వచ్చినందువల్ల ఆయన దగ్గరికి వెళ్లాము. బ్యాక్ పెయిన్ తగ్గిపోయింది. డాక్టర్ గారు నార్మల్ డెలివరీ అవుతుంది, ఛాన్సెస్ గా ఉన్నాయి అని చెప్పారు. తప్పకుండా నార్మల్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పారు. అందుకని మేము ఆయన దగ్గరే ట్రీట్మెంట్ తీసుకున్నాం. మాత్రలేమీ వేసుకోకూడదని చెప్పారు. మేము మాత్రలేమీ వేసుకోలేదు. ఆయన చెప్పిన విషయాల్ని ఫాలో చేస్తూ వచ్చాం. నాకు పెయిన్స్ వచ్చినప్పుడు ఇంట్లోనే డెలివరీ అయిపోయింది. నార్మల్ గానే అయింది. బేబీ కూడా బాగానే ఉంది. నేను కూడా 10-15 days లోనే రికవర్ అయ్యి బాగానే ఉన్నాను. నాకు ఫస్ట్ బేబీ వచ్చి 2010లో సిజరిన్ అయింది. ఆ తర్వాత సెకండ్ బేబీ డెలివరీ అయినప్పుడు ఈసారి ఎలాగైనా నార్మల్ డెలివరీ అవ్వాలన్నదే నా ఆశ. అంటే అప్పుడు మేము దాదాపు 15 హాస్పిటల్ని ఎంక్వైరీ చేశాం. అందరూ కుదరదనే అన్నారు. మా వల్ల కాదు, అది చాలా రిస్క్, అది ఇది అన్నారు. ఆ తర్వాత మేము చివరిగా ఆక్యుపంక్చర్ హెల్లర్ని చూశాం. ఆయనే మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసి తప్పకుండా నార్మల్ డెలివరీ అవుతుంది, ఏ ప్రాబ్లం ఉండదు అలా అంతా చెప్పి చాలా ధైర్యం ఇచ్చారు. అదేంటంటే ముందు రోజే నొప్పులు మొదలయ్యాయి. నేను ఎవరితో విషయం చెప్పలేదు. చెప్తే హాస్పిటల్ తీసుకెళ్తారని భయం. అప్పుడు తెల్లవారుజాము 4 గంటలకి ఉమ్మనీరొచ్చి నొప్పులు ఎక్కువయ్యాయి. ఆ తర్వాత హిల్లర్కి ఫోన్ చేశాం. వచ్చారు. వచ్చి ఒక 8:30 కల్లా సుఖప్రసవైంది, బాబు పుట్టాడు. ఏ సమస్య లేదు. ఇంతవరకు ఏ ఇంగ్లీష్ మెడిసిన్స్ ఫాలో అవ్వట్లేదు. ఈ రోజుల్లో నార్మల్ డెలివరీ అయిందంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. చుట్టుపక్కల వాళ్ళు ఒక వింతలా వచ్చి చూసి వెళ్లారు. ఆపద జరిగినప్పుడు, విపత్తు సంభవించినప్పుడు ఆక్యుపంక్చర్ ప్రాణాపాయ స్థితిలో ఉండే ఒక వ్యక్తిని కాపాడగలుగుతుందనే సందేహం రావడం సహజం. విపత్తు కాలంలో ఒక వ్యక్తిని కాపాడటానికి ఆక్యుపంక్చర్ ఎలా ఉపయోగపడుతుందో ఆహారం తీసుకోవాలి. ప్రమాద సమయంలో శరీరంలో సంరక్షణ కార్యక్రమం కొనసాగుతుందే గాని జీర్ణించుకునే సామర్థ్యం ఉండదు. అంటే శరీరం ప్రమాదానికి గురైంది అంటే ఆ శరీరానికి లైట్ గా జ్యూసు, పళ్ళు అలాంటివి లైట్ గా తీసుకోవాలి. ఇలా తీసుకుంటే శరీరం త్వరగా కోలుకోవడం జరుగుతుంది.
కానీ సహజంగా మనం ఏం చేస్తున్నాం అంటే ప్రమాదం జరిగినప్పుడు ఎక్కువగా తిండి పెట్టేస్తున్నాం. అప్పుడు శరీరానికి జీర్ణించుకునే శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి బాడీ స్ట్రెయిన్ అవుతుంది. 2 ఎముకలను తీసి విరిగిన ఎముకను అంటించి ఒక కట్టు కడితే చాలు ఆ విరిగిన ఎముకలు అంటుకుంటాయంటారు అని కొన్ని సిద్ధాంతాలు చెబుతాయి. అంటే ఇప్పుడున్న వైద్యాలు కూడా అదే పని చేస్తున్నాయి. కట్టు కట్టి ప్లేట్లు పెడుతున్నారు. ఆ అంటుకునే చర్య మందులు చేయటం లేదు, శరీరం చేస్తుంది. అంటే ఒక యాక్సిడెంట్లో ఒక ఎముక ఏదైనా విరిగిందంటే తీవ్రంగా నష్టం జరిగినా దాన్ని తిరిగి అంటించేది శరీరమే. ఇంకా చెప్పాలంటే సాధారణ కళల కంటే ఇటువంటి ఒక పరిస్థితి వచ్చినప్పుడు శరీరం కూడా తప్పకుండా అనుకూలంగా పనిచేస్తుంది. నాకు ఒక 3 months ముందు ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. లెఫ్ట్ హ్యాండ్ హిప్ సైడ్ ఆ బాల్ బయటకు ప్రొజెక్ట్ అయ్యింది. మెయిన్ బోన్ వచ్చి 90 degrees పైకి లేచింది. వెంటనే సిటీ స్కాన్ తీసి చూశారు. దాంట్లో చాలా స్పష్టంగా ఫ్రాక్చర్ తెలిసింది. అప్పుడు డాక్టర్లు ఏం చెప్పారంటే తప్పకుండా ఆపరేషన్ చేయాలి, ఆపరేషన్ చేయక తప్పదని ఆపరేషన్ చేసేశారు. బట్ కాలు కింద మోపకండి, నడవకూడదు అని చెప్పేశారు. ఆఫ్టర్ 2 months నేను తిరిగి మెడికల్ రివ్యూకి వెళ్ళినప్పుడు ఇంకొక బోన్ గ్రాఫ్టింగ్ ఆపరేషన్ చేయాలి, అప్పుడే సరవుతుందని చెప్పారు. బట్ నాకు ఇష్టం లేదు. అప్పుడు ఇక్కడ అక్యుపంక్చర్ క్లాస్ జరుగుతూ ఉండేది. అక్కడికి వెళ్లి అడిగాను. అప్పుడు వాళ్ళు నన్ను మీరు ఎందుకు ఆపరేషన్ చేయించుకున్నారు, మేము ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళం కదా అని ఒక చిన్న ట్రీట్మెంట్ 1 minute చేసేశారు. ఎటువంటి మందు వేయకుండా ఏమీ చేయకుండా సరళంగా ఒక చిన్న ట్రీట్మెంట్ చేసేశారు. మరుసటి రోజు నుంచి ఐఎమ్ ఏబుల్ టు వాక్. ఎటువంటి స్టిక్ ఆధారం లేకుండా నేను స్వతంత్రంగా నడవగలిగాను. అక్యుపంక్చర్కి నేను థ్యాంక్స్ చెబుతున్నాను. శివాస్ నుండి ఆండిపట్టికి బైక్ లో వస్తున్నాను. వచ్చేటప్పుడు ఉసలంపట్టి పక్కన ఊచిపట్టిన ఒక ఊర్లో జంక్షన్ దగ్గర ఒక ఇనుప చట్రాన్ని ఒకదాన్ని ఉంచారు. అది తెలుసుకోకుండా అక్కడ గ్యారేజ్ ఉండేది. నేను నైట్ లో 9 గంటలకు వస్తున్నాను. నైట్ లో కళ్ళలో లైట్లు పడేసరికి దాన్ని నేను గమనించలేదు. నేరుగా వెళ్లి దాన్ని గుద్దేశాను. 50 నుంచి 60 కిలోమీటర్ల వేగం. హెల్మెట్ పెట్టుకున్నాను. హెల్మెట్ పెట్టుకున్నప్పటికీ దాన్ని దాటి కింద ఉన్న 2 చిక్స్ పగిలిపోయాయి. ఇక్కడ కూడా పగిలిపోయింది. చెవుల్లో నుంచి ముక్కులోంచి రక్తం వచ్చింది. అయితే ఏం జరిగిందో నాకేం తెలియదు. బైక్ లో వస్తున్నాను అన్నది మాత్రమే నాకు గుర్తుంది. యాక్సిడెంట్ అయింది నాకు తెలియదు. ఇలా యాక్సిడెంట్ జరిగిన వెంటనే ప్రజలు ఏం చేయాలో అలాగే 108కి ఫోన్ చేశారు. ఉసలంపట్టి నుంచి వచ్చిన 108లో నన్ను తీసుకెళ్లి ఉసలంపట్టి జీహెచ్లో నన్ను చేర్చారు. అక్కడి నుంచి వాళ్ళు మా ఇంట్లో తెలియపరిచారు. మా ఇంట్లో వాళ్ళందరూ కంగారుగా వచ్చి నన్ను చూశారు. ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాడు, ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం కుదరదు, అత్యవసర చికిత్స కావాలంటే మీరు మదురై జీహెచ్కి తీసుకెళ్లాలని చెప్పారు. అక్కడి నుంచి మా వాళ్ళు నన్ను తీసుకెళ్లారు. తీసుకువెళ్లేటప్పుడు ప్రభుత్వ ఆసుపత్రి కన్నా ప్రైవేట్ ఆసుపత్రిలో సౌకర్యాలు ఉంటాయని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లి నన్ను చేర్చారు. నాకు దెబ్బలు తగిలిన చోటంతా స్కాన్ తీసి టెస్టులన్నీ చేశారు. ఏమేం జరిగిందో చూశారు. ఏం చెప్పారంటే ఎముకలు విరిగిపోయాయి అని చెప్పారు. ఆయనకు ఆపరేషన్ చేయాలి, ప్లేట్లు వేసి ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఇక్కడ 5 ప్లేట్లు, ఇక్కడ 3 ప్లేట్లు పెట్టాలని చెప్పారు. ఈ విధంగా చెప్పి ఆపరేషన్ చేయాలి అన్నారు. ఇలా చెప్పిన వెంటనే మా ఇంట్లో మా నాన్న వెంటనే ఒప్పుకోలేదు. మరుసటి రోజు ఉదయం 6 గంటలకు స్పృహలోకి వచ్చాను. వచ్చిన వెంటనే నేను అక్కడ ఉన్న డాక్టర్స్ కి నర్సులకి నాకేం లేదు, నన్ను డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపండి, అంతా సర్దుకుపోతుంది అని చెప్పాను. సరే అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. అప్పుడు మధ్యాహ్నం సాయంత్రం నా జ్ఞాపకం రావడం జరుగుతూ ఉండేది. నాకు జ్ఞాపకం వచ్చేటప్పుడు వల్ల నన్ను డిశ్చార్జ్ చేయండి అని అడుగుతూ ఉండేవాడిని. అప్పుడు నన్ను చూడ్డానికి వచ్చిన వాళ్ళతో నన్ను డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువెళ్ళండి అని చెప్పినప్పుడు వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి సరే తీసుకువెళ్లిపోదాం అని చెప్పి నన్ను అక్కడి నుంచి తీసుకొచ్చారు. తీసుకొచ్చాక నేను బాగా మత్తులో ఉన్నాను, ఏమీ చేయలేదు. ఎందుకంటే నా శరీరం దానంతట అదే నయం చేసుకోగల సామర్థ్యం కలిగి ఉంది అని నేను చదివిన పాఠాలు నాకు బాగా గుర్తున్నాయి. నేను దేని గురించి ఆలోచించకుండా నేను చేసిన ఒకే ఒక పని, నాలోని మార్పును నేను గమనించాను. దగ్గర ఒక 10 రోజుల వరకు ఆకలి లేదు. నేను అలాగే పస్తుండిపోయాను. తర్వాత 2 రోజుల్లో నా ఖమ్మంలో క్లాస్ ఉందని గుర్తొచ్చింది. ఆ క్లాస్ మిస్ అవుతున్నానని ఫీల్ అవుతున్నాను. అందువల్ల ఎందుకు రెస్ట్ తీసుకోవాలి, నా ఆరోగ్యం బాగుందని ఒంటరిగా ఆండిపట్టులో బస్సు ఎక్కి ఖమ్మం వెళ్లాను. దగ్గర 1.5 గంట ప్రయాణం ఆండిపట్టు నుంచి ఖమ్మం వరకు ఒంటరిగా వెళ్లాను. అయితే నేనేం చేశానంటే నా శరీరం దాని పని అది చేసుకుంటున్నప్పుడు నా శరీరానికి నేనే సహకరించాలి. నేను కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే నేను త్వరగా కోలుకుంటాను కదా. ఇప్పుడు శరీరం అది కోలుకోవడం జరుగుతున్నప్పుడు నేను శరీరానికి సహకరించడం వల్ల అయితే నేను సాయంత్రానికి కలిసిపోయాను. పని అయితే అయిపోయింది, నేను ఇంకా టైర్డ్ అయిపోయాను. ఇక్కడి నుంచి నడిచి వెళ్ళడానికి భయం వేసింది. మత్తొచ్చి ఎక్కడ పడిపోతానని భయం వేసింది. అది కాకుండా మరుసటి రోజు దాకా ఉండడం నాకు ఇష్టం లేదు. ఆల్రెడీ నాకు అగెన్స్ట్ గా కొన్ని చేశాను. అయితే కోలుకోవడానికి నేనేం చేయాలి అవన్నీ సరిగ్గా నేను చేసి ఉంటే స్ట్రెస్ తగ్గిస్తే ఆటోమేటిక్ గా స్ట్రెయిన్ తగ్గిపోతుంది. నేను ఎక్కువ స్ట్రెయిన్ అవ్వడం వల్ల నాకు అలసట వచ్చింది. ఆ మరుసటి రోజు రెస్ట్ తీసుకున్నాను. యాక్సిడెంట్ జరిగి 20 రోజులు అయ్యింది. ఇల్లు వదిలి బయటికి వచ్చి నడిచి వెళ్లి షాప్ కి వెళ్లి సెల్ ఫోన్ సర్వీస్ సెంటర్ పెట్టుకున్నాను ఆండిపట్టులో. రోజుకు 5 గంటలు లేదా 6 గంటలు షాప్ లో ఉంటాను. అన్ని పనులు చూసుకుని వచ్చేటట్టుగా ఉండేది. 2013 డిసెంబర్ 30 తారీఖు నాకు యాక్సిడెంట్ జరిగింది. తర్వాత వచ్చి ఈ పనులన్నీ ముగించుకుని ఫిబ్రవరి 1న కరెక్ట్ గా నా రొటీన్ లైఫ్ కి నేను వచ్చేసాను. కొంచెం కూడా అలసట అనేది లేకుండా నా రొటీన్ లైఫ్ కి నేను వచ్చాననేది ఆశ్చర్యంగా ఉంది. తిండి విషయంలో గట్టి పదార్థాలు మాత్రం తినలేకపోయాను. అవి కొంచెం మెత్తగా చేసుకుని తినేవాడిని.
2 నెలలు అయిపోయింది. మార్చి నుంచి కొంచెం బెటర్గా తినగలుగుతున్నాను. ఆ నెల అలా గడిచిపోయింది. మాంసం కూడా తింటున్నాను. ఎముకలు కూడా ఇప్పుడు నవలగలుగుతున్నాను. ఇండియాలో అక్యుపంక్చర్ సాధించిన గొప్ప విజయం ఆంధ్రాలోని నంద్యాల అనే గ్రామంలో 15 రోజులకు ఒక్కసారి జరిగే ఈ చికిత్సా శిబిరంలో ఎంతో మందికి గణనీయ సేవ అందిస్తున్నారు. అంతేకాదు పేదలపాటి పెన్నిది అక్యుపంక్చర్. తెల్లవారుఝామున 4-5 గంటలు కాకముందే చికిత్స జరగబోయే వేదిక దగ్గర ఎంతో మంది చికిత్స కోసం వేచి చూస్తున్నారు. ఎన్నో గంటల సేపు ప్రయాణం చేసి ఇంకా ఎన్నో గంటలు వేచి చూసి ఆ ఒక్క నిమిషం చికిత్స కోసం మొదటి రోజునే అసంఖ్యాకమైన జనం. నాకు ఇది రెడ్ వస్తుంది, వైట్ పైన వస్తుంది. నేను 6-7 టైం వస్తుంది. ఇప్పుడు నాకు చాలా బాగుంది. వేరే ప్రాబ్లం కూడా అవుతుంది, తగ్గొస్తుంది. చాలా ఫరక్ ఉన్నాయి. నాకు మంచి కనిపిస్తుంది. చాలా ఫిట్ ఉన్నా. నేను హైదరాబాద్తో 2 రోజుల ముందు వస్తున్నా. నేను పొద్దున్న వస్తున్నా, రాత్రి ట్రైన్లో 14 అవర్స్ ట్రైన్లో జర్నీ చేసి వస్తున్నా. ఏసీ వస్తున్నా. ఇక్కడ 12 అవర్స్ ఇక్కడ జర్నీ లైన్లో వెయిట్ చేసి మళ్ళా రాత్రి పోతున్నా. మళ్ళా 14 అవర్స్ జర్నీ చేసి పోతున్నా ఇంటికి. 15 రోజులకు ఒకసారి జరిగే ఈ శిబిరంలో 3,000 మంది నుండి 5,000 మంది వరకు చికిత్స చేయించుకోవడం కోసం ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుండి కూడా ఇంకా ఎన్నో రాష్ట్రాల నుండి ఈ వైద్యం కోసం వస్తున్నారు. అసంఖ్యాకంగా వస్తున్న జనాన్ని కంట్రోల్ చేయలేక నంద్యాలలో ఉన్న ఒక థియేటర్ను అద్దెకి తీసుకుని ఈ అక్యుపంక్చర్ చికిత్సను నిర్వహిస్తున్నారు. అయితే మా ఇంటి ఓనర్స్లకు షుగర్ వచ్చింది. ఆమెకు చాలా షుగర్ తోటి బాధపడ్డది. ఆమెకు తక్కువైంది. ఇక్కడ ఒక 2 సార్లు వచ్చింది, చాలా తక్కువ ఉంది. మందులు వేసుకోవద్దని చెప్పింది డాక్టర్. ఆ తర్వాత నువ్వు కూడా ఒకసారి రా అంటే కూడా నేను 5 నెలల సంది రమ్మని చెప్తే కూడా నేను రాలేదు. అయితే నాకేమో కడుపులో గడ్డ ఉంది. 8 సంవత్సరాల నుంచి గడ్డ ఉంది. ఆ గడ్డ ఉంటే నీ ఒక్కసారి రా, ఇంత హాస్పిటల్కు డబ్బులు ఖర్చు పెడుతున్నావు కదా, వచ్చేసి అని చెప్పారు. అంటే కూడా నేను అట్లా ముడితే ఎట్లా తగ్గుతుందని నేను వాళ్ళ మాట వినలేదు, రాలేదు. నేను ఇంత బాధపడుతున్నా కదా అని మళ్ళీ ఆపరేషన్ ఉందమ్మా, నీకు 70,000 కావాలి, ఆపరేషన్ ఉంది అని చెప్పారు. ఆ తర్వాత అంత డబ్బులు అక్కడ అవుతుంది కదా, నీ ఒక 1,000 రూపాయలు అయితేనే కిరాయి అంతే. ట్రైన్లో ఒకసారి పొయ్యి వచ్చేద్దాము, నీ ఒక్కసారి అయితే రా అంటే నేను అన్ని కాగితాలు అక్కడ రెడీ పెట్టుకొని ఇక్కడ వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇక్కడ డాక్టర్ నాకు చూసిండు. చూసినాక అది నాకు ఇట్లా ఏం చేసిండంటే ఇట్లా ముట్టిండు ఓన్లీ కాలుకు. అయ్యో ఇట్లా ముడితే ఎట్లా తగ్గుతుంది అని నేను అనుకుంటున్నా. ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయినాం అనుకో. అయిపోయి మళ్ళీ నాకు ఆ రోజు నుంచి తక్కువనే ఉంది. ఇప్పుడు ఇది 7వ నెల నేను రావడం, మొత్తం పూర్తిగా నాకు తగ్గిపోయింది. కాకపోతే నేను ఇంకా చాలా మందికి తీసుకొచ్చిన, ఎంతో ఇప్పుడు 1000 మందికి అట్లా వచ్చేసిరు అనుకో. మొత్తం మా బస్తీ వాళ్ళు అందరూ వచ్చేసారు. ఇప్పుడు చాలా తక్కువ ఉంది. నేను ఎంత ఆనందపడుతున్నా అంటే అంత ఆనందపడుతున్నా. అసలు 8 సంవత్సరాల నొప్పి నాకు ఏంటిది ఒక్కసారి ఇట్లా ముడితే తగ్గిపోతుంది అంట నేనే నమ్మలేకపోతున్నా అసలు. పోతే మళ్ళీ మా పాపకు కూడా మాటలు 10 నెలల నుంచి అవాజ్ వస్తలేదు, ఏడుస్తుంటే ఏం శబ్దం వస్తలేదు. పాపకు కూడా తీసుకొచ్చాను, ఆమెకు ఒక్కసారికే తీసుకొచ్చాను. పాప ట్రైన్లో పోతే ఏడుస్తుంది, శబ్దం వస్తుంది. మళ్ళీసారికి ఇప్పుడు పాప మంచిగా అన్ని మమ్మీ, డాడీ, తాత అలా చెప్తుంది. ఇప్పుడు 2 సార్లకే తగ్గిపోయింది. పాపను కూడా తీసుకురావడం లేదు. सुमैया को पहले बिल्कुल चलने नहीं आता था, बहुत तकलीफ होती थी. अब पहले सबको बेहतर है. अब सेकंड बार है, पहले आया को इतना नहीं था, बहुत तकलीफ थी. अब पहले सबको बेहतर है. अब सेकंड बार है, अब कैसा रहता नहीं मालूम. तबीयत फिर से आते थे बच्चे को, अब बिल्कुल कम है, फिर भी नहीं आ रही. हाथ पैर भी काम नहीं करता था, हाथ पैर भी काम कर रहा, बिल्कुल चल नहीं सकते थे, अब चल रहे हैं. अब आकर बगर वाकर के चल रहे, कभी वाकर लेके चल रहे, कभी मुंह धोने चेयर पे बैठ रहे, व्हील चेयर पे, कभी नहीं बैठ रहे, थोड़ा हाथ छोड़ के चलने की कोशिश कर रहे. पहले से अब बेहतर है. ఎంతో నమ్మకంతో వస్తున్న ఈ జనం గురించి ఆక్యుపంక్చర్స్లు ఏమంటున్నారు? మేము సరైన పద్ధతిలో అక్యుపంక్చర్ ప్రాక్టీస్ చేస్తున్నాం. మేము మంచి పద్ధతిలో చేయడం వల్ల మేము ఊహించిన దానికంటే ఎక్కువ మంది ఇక్కడికి వస్తున్నారు. అక్యుపంక్చర్ని మనం ఇంకా శ్రద్ధగా చేయడం వల్ల ఇంకా ఎక్కువ మందికి సేవ చేయడం అనేదే నా ఆశయం. తప్పకుండా చేయగలం. శరీరం తానంతట తనే నిర్మించుకుంటుంది అన్నది వాస్తవమైతే అసలు అక్యుపంక్చర్ చికిత్స అవసరం ఏమిటి అని సామాన్యుడు అడిగితే ఈ వైద్యం ముఖ్యత్వం తెలుస్తోంది. ఈ చికిత్స మానసికం అన్నమాట. ఇక రెండో విషయం ఏంటంటే ఈ ట్రీట్మెంట్ అందరికీ కూడా చికిత్స చేస్తున్నప్పుడే ఎక్కువగా దాని గురించి చెప్పకూడదు. అంటే అది శారీరక పరంగా అంటే ఒక సులభమైన సరళమైన ఈ వైద్య విధానంలో ఏమిటంటే ఒక వ్యక్తి అనారోగ్యానికి గురైన తర్వాత దాన్ని సర్దుకునే లక్షణాలు ఆ శరీరంలో ఉంటాయని
తర్వాత శరీరంలో అవసరం లేనివి ఎక్కువగా చేరినప్పుడు, శరీరం దానంతరదే సర్దుకోగలిగినప్పుడు, ఉదాహరణకి ఇప్పుడు ఊపిరితిత్తులో జలుబు చేరినప్పుడు, చాలా ఎక్కువ మోతాదులో ఉన్నప్పుడు ఆ స్థితిలో కూడా శరీరం దానంతరదే సర్దుకుంటుంది, అందులో మార్పే లేదు. అయితే ఒక్కొక్కసారి పరిస్థితి కష్టమైనప్పుడు దాని నివారణ నుంచి బయటపడి నార్మల్ అయిన తర్వాతే ఆ వ్యక్తి మళ్లీ వేరే కొనసాగించగలడు. అయితే ఇప్పుడు ఏదో ఒక వైద్యాన్ని సహాయంగా తీసుకుంటే ఆ జీవి తట్టుకునే శక్తిని శరీరానికి అందిస్తుంది. ఆ వైద్యం ఎప్పుడు నిత్యనూతనంగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉంటుంది. అంటే శరీరం దానికంతటా అదే సర్దుకుంటుందని చెప్పాము. అయితే వ్యర్థాలు ఎక్కువగా ఉండడం వల్ల, అలాగే ప్రకృతికి విరుద్ధంగా ఎవరైతే నడుచుకుంటారో వాళ్ళు ఈ వైద్యాన్ని ఒక సులభమైన పద్ధతిగా మీరు భావించవచ్చు. ఈ వైద్యం అన్నది లేదా ప్రపంచంలో ఉన్న ఏ వైద్యమైనా సరే ఏ వ్యాధిని కూడా పూర్తిగా నయం చేయలేదు. ఈ వైద్యంలో ఏంటంటే ప్రకృతికి విరుద్ధంగా మారిన శరీరానికి సహాయం చేయడమే. ఆ విషయంలో అక్యుపంక్చర్ సహాయపడుతుంది. ప్రకృతితో ఎవరైతే అనుసంధానమవుతారో వారికి ఎటువంటి మందు అవసరమే ఉండదు. మరో విషయం ఏమిటంటే ప్రకృతి మనకు మందుల గురించి ఎటువంటి తర్ఫీదు ఇవ్వలేదు. మనుషులకు తప్ప సృష్టిలో మరే జీవరాశికి మందు అనేదే లేదు. అసహజత్వానికి అలవాటు పడకుంటే మందు అవసరమే రాదు. నేటి సమాజం అసహజత్వానికి బానిసైపోయింది. ఇప్పుడు ఈ స్థితి నుంచి బయటపడ్డానికి కొన్ని సంస్కరణలు, తత్వాలు, దాన్ని అనుసరించే మానవులు అవసరం ఇప్పుడు ఎక్కువయింది. అందుకనే సహజ వైద్యం అని చెప్పబడే అక్యుప్రెషర్ అనబడే వైద్యం అవసరం ఎక్కువ ఉంది. ఇది ఒక తాత్కాలికమే, నిరంతరం కాదు. ఒక కేంద్రాన్ని గుర్తించడం మూలాన ఒక మనిషి ఆరోగ్యాన్ని గుర్తించి మార్పు చేయగలమా అన్నది ఇటువంటి పలు ప్రశ్నల నడుమ ఇండియన్ ఆక్యుపంక్చర్ ని అభ్యసించి పరిశోధిస్తున్న వాళ్లే ఎంతో మంది నేడు హీలర్లుగా మారారు. చికిత్స కోసం వచ్చిన పేషెంట్లను వైద్య నిపుణులుగా మార్చే ప్రక్రియ కేవలం ప్రపంచంలో ఒక్క ఆక్యుపంక్చర్ కు మాత్రమే ఉంది. అందుకే దీనిని చాలా మంది ప్రజా వైద్యమని పేర్కొంటున్నారు. ఈ మధ్యకాలంలో 1000 మందికి పైగా నిపుణులను తయారు చేసిన ఈ మహానుభావుడు డాక్టర్ బోస్కే మహమ్మద్ మీరా 15 ఏళ్లకు ముందు ఒక చికిత్స కోసమే అతి సామాన్యుడిగా దీనికోసం వచ్చారు. నా వైఫ్ కి గర్భసంచిలో ఒక పుండె ఏర్పడింది. అంతకుముందు 7 సంవత్సరాల నుంచి కంటిన్యూస్ గా ఇంగ్లీష్ మెడిసిన్స్ తో ట్రీట్మెంట్ చేస్తుండేవాళ్లం. అలా ట్రీట్మెంట్ చేస్తున్నా కూడా పూర్తిగా నయం కాలేదు. అలా నిరవధికంగా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నప్పుడు పెద్దగా నొప్పేమీ తెలిసేది కాదు. కంటిన్యూస్ గా మందులు వాడి బాగా విసిగిపోయినందువల్ల కొన్నాళ్లు, అంటే ఓ 3 నెలల పాటు మందులు వాడడం మానేశాం. అప్పుడు పరిస్థితి ఎలా మారిందంటే ఆ గర్భంలో పుండు పెద్దదవడమే కాకుండా ఇన్ఫెక్షన్స్ కూడా సోకి రాత్రులు నిద్రపోలేని దారుణమైన స్థితి ఏర్పడింది. అప్పుడు చివరిగా మేము ఇక్కడ మదురైలో ఉన్న ఒక పెద్ద ఆసుపత్రిలో చికిత్సకెళ్ళినప్పుడు ఈ గర్భసంచిని తీసేయడం ఒక్కటే దారి, వేరే దారేదీ లేదని నిపుణులందరూ చెప్పారు. అదేవిధంగా మా కుటుంబ వైద్యులు కూడా ఏం చెప్పారంటే, ప్రపంచంలో మీరు ఎక్కడికెళ్ళినా సరే ఈ పుండుకి వైద్యం లేదన్నారు. దీనికి గర్భసంచి తీసేయడం తప్ప వేరే దారి లేదనే చెప్పారు. కానీ అది మాకు నచ్చలేదు. అప్పుడేంటంటే చెన్నైలో 2 వ్యక్తులు డాక్టర్ సహోదరులు అని పిలువబడే డాక్టర్ ఫజ్లుర్ రహమాన్, డాక్టర్ సిద్దిక్ జమాల్, వీళ్ళు ఆక్యుపంక్చర్ వైద్యం చేస్తారని విన్నాం. అక్కడికెళ్లి చూస్తే వైద్య విధానం పూర్తిగా చాలా భిన్నంగా ఉంది. వచ్చారు, చేయి పట్టుకున్నారు, శరీరంలో ఒక భాగంలో సూది పెట్టారు. ఆమెకేది అవసరమో ఆ వైద్యం మేం చేసేశాం. నయమైపోతుంది, ధైర్యంగా వెళ్ళండి, మీకేం భయం లేదు, ఇది సరైపోతుంది అన్నారు. ధైర్యం ఇచ్చే మాటలు చెప్పారు. ఆ మాటలు వినడానికే చాలా ఆనందం కలిగించాయి. సరే చూద్దాం ఈ వైద్యం ఎలా ఉంటుందో అని మేము దాన్ని కంటిన్యూ చేశాం. అలా వెళ్తూనే ఉన్నాం. ఈ చికిత్స తీసుకుంటున్నప్పుడు ఆమె మానసిక స్థితి ఎలా ఉంది అంటే చాలా యాక్టివ్గా తయారయ్యారు. మొహంలో నొప్పికి సంబంధించిన సంకేతాలు ఏమీ లేవు. మేమేమనుకున్నామంటే నొప్పి తగ్గిపోయింది, మన ఫ్యామిలీ డాక్టర్ ఆ విధంగా చెప్పారు కదా, వెళ్ళి ఒకసారి చెక్ చేయిద్దాం అని నా వైఫ్ని తీసుకెళ్లడం జరిగింది. ఆవిడేమన్నారంటే, ఆ పుండు పూర్తిగా ఆనవాలు లేకుండా తగ్గిపోయింది, నువ్వు ఏం చేశావు, ఏ వైద్యానికి వెళ్లావని ఆ డాక్టర్ గారే ఆశ్చర్యపోయారు. మందులనేవి ఏమీ ఉపయోగించకుండా, ఏ మందులు వాడకుండానే కేవలం బాడీని టచ్ చేస్తేనే ఇంత పెద్ద మార్పా, ఇంత పెద్ద నయం కాని వైద్యం నయమవ్వడమా అనే పలు రకాల ప్రశ్నలు తలెత్తాయి. ఇటువంటి ఒక వైద్య విధానం, ఇటువంటి సరళమైన ఒక హై డైనమిక్ అయిన ఒక వైద్య విధానం ప్రజలకు తెలియకుండా పోయిందే. అసలు ఇది బయటికి తెలియడం లేదే, ఇటువంటి వైద్యం ఉందనే తెలియడం లేదే, ఇదొక సిస్టమ్ గా గుర్తించబడలేదే, ఇది ప్రకటించబడలేదే, తెలియజేయబడలేదే, ప్రజల దృష్టి కూడా దీని మీద పడలేదే. దీన్ని ఎవరైనా సరే అడ్డుపడి ఆపేశారా, లేక ప్రజలు దీని మీద అశ్రద్ధ చూపిస్తున్నారా, ఇలాంటి అనేక ప్రశ్నలు నా మనసులో తలెత్తాయి. సరే ఏదేవైనా ఇది చాలా మంచి వైద్య విధానం, చాలా గొప్ప వైద్య విధానం, నేర్చుకోవడానికి కూడా చాలా అనువుగా ఉంది, దీన్ని మనం నేర్చుకుందాం అనేటటువంటి ఒక ఆసక్తి నాలో కలిగింది.
1.5 సంవత్సరం నేను దీని మీద బాగా శ్రద్ధ పెట్టిన తర్వాత ఈ వైద్య విధానంలోని ప్రధాన సూత్రాల్ని నేను అమలు చేయడం మొదలుపెట్టాక కొన్నేళ్లపాటు అలా చేయగా నేను దీన్ని క్లినిక్ పెట్టి చేయలేదు, నేను ఒక ట్రయల్ బేసిస్లోనే చేశాను. నేను నేర్చుకున్నది సరిగ్గానే ఉందా, పనిచేస్తోందా, మనం నేర్చుకున్న ఈ విద్య ఉపయోగపడుతోందా, ఇటువంటి ఒక ట్రయల్లోనే నేను 9 నెలల పాటు పనిచేశాను. ఒకానొక సమయంలో ఏం జరిగిందంటే ఈ వైద్యం చేయడంలో గల సంపూర్ణ సామర్థ్యం, దానికి తగినటువంటి శిక్షణ కూడా నేను పొందానని నాలో ఒక గట్టి నమ్మకం ఏర్పడింది. ఆ తర్వాత నేను దీన్ని ప్రొఫెషనల్గా చేయాలనే ఉద్దేశంతో ప్రొఫెషనల్గా నేను చేయడం మొదలుపెట్టాను. 2001 నుంచి వైద్యాన్ని అభ్యసించడమే గగనమైపోతున్న ఈ రోజుల్లో ప్రతి ఇంటిలో ఒక అక్యుపంక్చర్ ఉండాలని, అలాగే ప్రతి వీధిలోనూ ఒక అక్యుపంక్చర్ వైద్యశాల ఉండాలని ఆశించిన కొన్ని విద్యా సంస్థలు కొన్ని అనుబంధ సంస్థలను కలుపుకుని ఇండియన్ అక్యుపంక్చర్ శాస్త్రాన్ని అందరికీ నేర్పిస్తున్నాయి. తమిళనాడులో ఇండియన్ అక్యుపంక్చర్ డాక్టర్ సహోదరుల మూలంగానే పరిచయం కాబడింది. అయితే ఈ వైద్యం మన దక్షిణ భారతంలోనే ఎక్కువగా పునాదులు వేసుకుంది. ఆ తర్వాత తమిళనాడు ఓపెన్ యూనివర్సిటీ, పెరియార్ మణియమ్మై యూనివర్సిటీ, తమిళ్ యూనివర్సిటీ మరియు భారతీయార్ యూనివర్సిటీల్లో ఈ అద్భుతమైన వైద్య విధానమైన ఇండియన్ ఆక్యుపంక్చర్ని అంగీకరించి దాన్ని ఒక విద్యా బోధనగాను, దాన్ని ఒక ఉన్నత విద్యగా అభ్యసిస్తున్నారు. కంబం అకాడమీలో చూశారంటే ఇక్కడ 2 రకాల విద్యా శిక్షణలు ఉన్నాయి. ఒకటి, ఈ అక్యుపంక్చర్ని వచ్చే తరానికి ఉన్నత విద్యగా మార్చడం. ఈ ప్రజలకి ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది, ప్రజలకే దీన్ని బోధించడం అనేది ఒక విద్యా విధానం. ఇంటికొక డాక్టర్ అంటుంటాం కదా, అంటే వీళ్ళు ప్రొఫెషనల్ డాక్టర్స్ కాదు, ఒక అనుభవం ఉన్న అక్యుపంక్చరిస్ట్ కాదు, కాకపోతే వారి యొక్క శరీరాన్ని, అలాగే వారి యొక్క బంధుమిత్రుల స్నేహితుల ఆరోగ్యాన్ని వారు ఒక మంచి స్థితిలో ఉంచుకున్నారు కనుక వారు మనకు సాయపడగలరు. అలాంటి వారి కోసం ఒక 5 రోజుల ప్రత్యేక కోర్సుని తీర్చిదిద్దాం ఖమ్మం అకాడమీలో. 50 నుంచి 100 మంది దాకా మేము దాన్ని గ్రూప్ వైజ్ గా ట్రైనింగ్ ఇస్తున్నాం. అంటే ఒక గ్రూప్ లో 30 మందికి పైన ఉండేటట్టుగా చూసుకుంటున్నాం. ఇది కూడా ఇంటికి ఒక డాక్టర్ ఫిలాసఫీయే. మలేషియాలో అక్కడ కూడా నడిపిస్తున్నాం ఈ ఖమ్మం అకాడమీ ద్వారా. ఇక రెండో సెక్షన్ ఏంటంటే పలు కళాశాలతో అనుబంధం చేసుకుంటూ అక్యుపంక్చర్లు తయారు చేయడమే దీని యొక్క ఉద్దేశం. ప్రజలు వారి యొక్క జీవన విధానాన్ని చక్కగా నిర్వహించి ఇంటికి డాక్టర్ తయారు చేయాలని మా కళ. అంటే ఒక సాధారణంగా ఒక తలనొప్పి అనుకోండి, దానికి వారే చికిత్స చేసుకోగలరు. అంటే వారికి కాస్త నాలెడ్జ్ ఉండి దానికి మనం గనక కాస్త ట్రైనింగ్ ఇచ్చామనుకోండి, ఆ తర్వాత వారే ఎన్నో వ్యాధులను నయం చేయగలుగుతారు. అలాగే వాళ్ళు కొన్ని భయపడే వ్యాధుల్ని వినేటప్పుడు వాళ్ళకి కాస్త మన ధైర్యం చెప్పి చేయించగలుగుతాం. తర్వాత ఈ ఇంటికో వైద్యుడు అనే కాన్సెప్ట్ ఏది లేదంటే ఇంకా కోటాను కోట్ల మందికి ఈ విషయం తెలియదు. రకరకాల వృత్తుల్లో ఉన్నారు. వాళ్ళకి వ్యాధి ఏర్పడినప్పుడు వ్యాధుల గురించి భయపడకుండా ఒక సులభమైన రీతిలో వాళ్ళని న్యాయం చేయాలనే ఉద్దేశంతో అక్యుహెలర్స్ వచ్చి వాళ్ళు కూడా శిక్షణ ఇస్తున్నారు. విద్యార్థులకు, జనాలకు ఈ ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ అని చెబుతారు కదా, అంటే మనం నేర్చుకున్న విషయాల్ని అలాగే స్వీకరించి ఎటువంటి దాపరికం లేకుండా పంచుతోంది. 2001 నుండి 2014 నేటి వరకు విరామం లేకుండా తన సేవలు అందిస్తోంది. మనం ఏం నేర్చుకున్నామో దాన్ని అలాగే తిరిగి సమాజానికి అందిస్తున్నాం. అలా చెప్పుకునే క్రమంలో ఇంతవరకు దాదాపు 1500కు పైనే నేర్చుకుని ఉన్నారు. అందులో బాగా ఉన్నతంగా అభ్యసించిన వారు 1000 మందికి పైగానే వృత్తిరీత్యా ఈ సేవలను అందిస్తున్నారు. మందులు లేని వైద్యం, రసాయనాలు లేని వ్యవసాయం, సరిహద్దులు లేని విద్య, ఈ అంశాల కోసం తన జీవితాన్ని అర్పించిన ఈ ప్రకృతి విజ్ఞాని శ్రీ నమ్మాళ్వార్ వానగంలో స్థాపించిన విద్యాలయంలో తీవ్ర కృషి చేస్తున్నారు. వానగంలో సహజ రీతిలో ఆక్యుపంక్చర్ అనే వైద్య విధానం అనేది మనిషి చాలా సుఖంగా శారీరక ఆరోగ్యంతోనూ మానసిక ఆరోగ్యంతోనూ అనుభవించగలిగే స్థితికి కావలసిన శిక్షణ మేము అందిస్తున్నాం. ఆ శిక్షణా కార్యక్రమం నెలకి 3 సార్లు జరుగుతుంది. ఈ శిక్షణలో మనిషి తన శరీరం గురించి తెలుసుకుని, ఈ శరీరం గురించి తనకున్న అపోహలన్నింటినీ తొలగించుకుని శరీరం గురించి వాస్తవ విషయాలను తెలుసుకోవాలని వారి అజ్ఞానం నుంచి, తెలియని స్థితి నుంచి, అంటే దానిలోంచి బయటపడి జ్ఞానాన్ని పొందే స్థితికి మేము ప్రజల్ని తీసుకొస్తున్నాం. ఈ జ్ఞానాన్ని కలిగించడం అనేది గొప్ప విషయం ఏమీ కాదు. ప్రజలకి వాస్తవ విషయాలు చెప్పి వాళ్ళ శరీరం గురించి తెలుసుకోవాలని మేము ఈ శిక్షణ ఇస్తున్నాం. ఆ 3 రోజుల్లో వాళ్ళ జీవన విధానాన్ని అలాగే అవలంబించడానికి మేము ఒక అవకాశాన్ని కల్పిస్తున్నాం. అంతేకాదు వాళ్ళు దాన్ని అనుసరించేలా చేస్తున్నాం. ఆ విధంగా 3 రోజులు అనుసరింపజేసి ఆ 3 రోజుల్లో వాళ్ళు దాన్ని అనుభవిస్తున్నారా అని మేము వాళ్ళని కంటిన్యూస్ గా అబ్జర్వేషన్ లో ఉంచి వాళ్ళు దాన్ని అనుసరించాలని మరీ మేము చెప్తున్నాం. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇండియాలో అక్యుపంక్చర్ కోసం మొట్టమొదటి కౌన్సిల్ను ఏప్రిల్ 1997 సంవత్సరంలో ఆరంభించారు. దక్షిణ భారతదేశం వరకు అక్యుపంక్చర్ హీలర్స్ ఆర్గనైజేషన్ అనే సంస్థను స్థాపించి ఆ సంస్థ ద్వారా దక్షిణాదిన ఉన్న హీలర్స్ అందరికీ ఒక దారి చూపిస్తున్నారు. సమాజంలో సాధారణంగా ఏం జరుగుతుందంటే మనకు తెలిసిన రహస్యాలని ఇతరులకు మనం చెప్పే గుణం మనకు లేదు. అలాగే అనేక రహస్యాలను కోల్పోయాం.
అలాగా మనం లేకుండా ప్రతి అక్యూ హీలరు తనకు తెలిసిన విషయాన్ని ఇంకో అక్యూ హీలర్తో పంచుకోవడం, అలా నేర్చుకోవాలనే సాంప్రదాయంతోనూ దీన్ని జనాల దగ్గరికి తీసుకువెళ్లాలనే ఒక ఉద్దేశంతో, ఒక మంచి లక్ష్యంతో ముందుకు తీసుకెళ్లాలన్నది మా సంకల్పం. అందుకనే మేము అందరి హీలర్స్ ని కలుపుకుంటూ ముందుకు వెళ్తున్నాం. 2008లోనే మేము దీని గురించి తమిళనాడు ప్రభుత్వ అంగీకారంతో అక్యుపంక్చర్ సమాఖ్యని రూపొందించాం. ఇందులో చూశారంటే దగ్గర 1600 మంది ఇందులో ఉన్నారు. 1660 అక్యూ హీలర్స్. అందరూ పద్ధతి ప్రకారం దీనిలో చదివి శిక్షణ తీసుకున్న వాళ్లే. అనేక చోట్ల వీళ్లు ప్రాక్టీస్ చేస్తున్నారు అక్యుపంక్చర్లుగా. ఇది ఈరోజు చూసుకున్నారంటే ఆంధ్రాలో, కర్ణాటకలో, కేరళలో, పాండిచేరిలో, తమిళనాడులో, ఇలా ఈ 5 రాష్ట్రాల్లో అక్యుపంక్చర్ల సమాఖ్యని తయారు చేశాము. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వారు కూడా దీన్ని గుర్తించి కొంతమంది దీన్ని అంగీకారం తెలిపారు. ఇప్పుడు సౌత్ ఇండియన్ అక్యుపంక్చర్స్ హీలర్స్ ఆర్గనైజేషన్ అని కొత్తగా సంస్థ పేరు మార్చి ఆయా రాష్ట్రాల ప్రజలకి తెలిసే విధంగా ఆ భాషలో సక్రమమైన విధానాలు, అక్కడక్కడ సదస్సులు కూడా నిర్వహించాలని మేము నిర్ణయించడం జరిగింది. ఈ హీలర్స్ ఆర్గనైజేషన్ ఉద్దేశం ఏమిటంటే, ఒక అక్యూ హీలర్ ఉన్నాడు అనుకోండి, వారికి ఏదైనా అనుమానాలుంటే అవి నివృత్తి పరచుకోవడం కోసం కూడా ఇది పనికొస్తుంది. ఈ అక్యుపంక్చర్లో దొరికే మనకు చదువుకున్నప్పుడు దొరికే ఈ శిక్షణ గాని, ప్రకృతి వల్ల దొరికే విజ్ఞానం గాని ప్రజలకు చేర్చాలి. డాక్టర్ ఫజలుర్ రెహమాన్ గారు చెప్పినట్టుగా వృత్తి రహస్యం సమాజ ద్రోహం అని అంటుంటారు. అసలు వృత్తి రహస్యం అనేది లేకుండా అందరూ హీలర్లు వాళ్ళు ఏం అర్థం చేసుకున్నారో దాన్ని చేసేటట్టుగా ఒక అనుసంధానం ఉండాలన్నది ఆయన ఉద్దేశం అన్నమాట. ప్రతి కళాశాలలోనూ, విద్యాశాలలోనూ దీని గురించి అవగాహన రావాలన్నది. జీవిత విధానం ప్రకృతిని ఆరాధించడం. ఇప్పుడున్న వ్యాధుల గురించి తెలుసుకుని ఆశ్చర్యపడడం గానీ లేదా సిగ్గుపడడం జరగకూడదు. వాటిని నిరోధించే తత్వాన్ని మేము నేర్పిస్తున్నాం. అంటే నేరుగా వచ్చి చికిత్స చేసుకునే కేంద్రాలు, అంటే నిలయాలు అనే పేరుతో ఒక 222 కేంద్రాల్లో అక్యుపంక్చర్ హీలర్స్ ఆర్గనైజేషన్ వారిలో నిష్ణాతుల్ని పిలిచి సమాజంలో ఉండే వాళ్ళకి సేవ చేస్తాం. ఎవరెవరికి శిక్షణ కావాలో వాళ్ళకి శిక్షణ ఇవ్వాలి. ఈ అక్యుపంక్చర్స్ ఉన్న చోట అందరికీ అనుసంధానపరిచి, అంటే రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం, అంటే వారి అభిమతాలు ఎలా ఉన్నప్పటికీ వారి స్వాభిమానంతో పాటు ఏ బలహీనతను చూపించకుండా దానికో సముచిత స్థానం ఇవ్వాలి. వచ్చే వ్యాధిగ్రస్తులకు ఏంటంటే వారు మనకు ఏమి ఇస్తున్నారన్నది పక్కన పెట్టి అందరూ అక్యుపంక్చర్లే, వీళ్లు అక్యూ హీలర్స్ అనే విషయాన్ని అందరికీ బాగా తెలియజేయాలి. అదేవిధంగా ఫీజు ఆ కట్టే విషయంలో కూడా కొంత కన్సిడరేషన్ కావాలి. మార్చి ఒక్కొక్కరు ఒక్కో వ్యాధి గురించి ఇంకో విధంగా చెప్పకుండా ఒక కన్ఫ్యూజన్ మనం నివారించాలి. వ్యాపార దృక్పథంతో దీన్ని ఎవరు చేయకూడదు. అటువంటి ఒక కొలమానంతో, ప్రామాణికలతో దీన్ని మేము చేస్తున్నాము. అంటే ఎవరైతే దీన్ని డెడికేషన్ గా చేస్తున్నారో అటువంటి అక్యూ హీలర్స్ తో వీళ్ళు కలుసుకుని 270 లేదా 272 హీలర్స్ ఉన్నారో వాళ్ళని కలుసుకుని వాళ్ళ దగ్గర మంచి సూచనలు తీసుకోవాలి. ఇది తమిళనాడులో మాత్రమే కాదు, ఇప్పుడు కేరళలోనూ కూడా, త్వరలో ఆంధ్ర, కర్ణాటక అన్ని చోట్ల కూడా మేము దీన్ని విస్తరింపచేస్తాం. నిజమైన అక్యుపంక్చర్ హీలర్ అంటే ఒక సామాన్యుణ్ణి అతను ఎలా గుర్తించాలి? ఒక సూదితో నయం చేసేవాళ్లు ఉంటారు, వాళ్ళని మంచి అక్యూ హీలర్ అంటాం. ఒక మనిషి శరీరం మీద అక్కడక్కడ 3 చోట్ల చేయడం అన్నది వైద్యం కాదు, దాన్ని పరిశోధన అంటాం. అన్ని రకాల వైద్యాలని కలిపి చేసే దాన్ని కాంప్లిమెంటరీ సిస్టమ్ అంటాం, దాన్ని చికిత్స అనకూడదు. అంటే ఒక అక్యూ హీలర్ ఏం చేయాలంటే అనేక రకాల వైద్యశాలలోని మందులను వాళ్ళు పరీక్షింపనివ్వరు, వాళ్ళు వాటిని ముట్టుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వరు. అదే మీరు అక్యుపంక్చరిస్ట్ చూశారనుకోండి, ఎటువంటి మందును ఉపయోగించకుండా ఈ వైద్యాన్ని పాటించేటట్టుగా ఉండాలి. తినే వస్తువులు అంటే వీటిని పెద్ద పెద్ద కంపెనీలు తయారు చేస్తుంటాయి, అవి చూద్దామంటే పరీక్షిద్దామంటే కుదరదు. ఆ తర్వాత అక్యుపంక్చర్ పరీక్షలో వ్యాధి నిర్ధారణ అనేది ఒక సెపరేట్ దశ కనుక, అంటే ఈ రోజుల్లో ఉన్న ఇప్పుడు ఒక మోడర్న్ అంటే నవీన వైద్య పద్ధతులు, స్కాన్, ఎక్స్రే, ల్యాబ్ టెస్ట్ ఇవన్నీ కూడా పనికిరావు. అందుకని వీటికి మేము అంతగా ప్రయారిటీ ఇవ్వము. ఇండియన్ అక్యుపంక్చర్ గురించి సమాజంలో ఉన్న వారి అభిప్రాయాలు తెలుసుకుందాం. శరీరం ఎలా కాపాడుకోవాలని పుస్తకం కొని అరగంట బస్సులో వెళ్లేటప్పటికి ఎక్కిన చోటు నుంచి దిగే చోటుకు వెళ్లేసరికి ఆ ట్రావెల్లోనే ఈజీగా చదివే ఒక గొప్ప పుస్తకం అది. ముందుగా శరీరాన్ని ఎలా ఉపయోగించాలి అని చూసినప్పుడు వేరే ఏదో అమ్మాయిలకు సంబంధించిన విషయాలు ఉంటాయని చెప్పి నేను ముందు అనుకున్నాను, అందుకే నేను కొన్నాను. అయితే వాటినన్నింటినీ దాటి ఒక మనిషి తన శరీరాన్ని ఎలా కాపాడుకోవాలి అనే ఒక మంచి విషయాన్ని చాలా సుదీర్ఘంగా వివరించారు ఈ పుస్తకంలో. ఆ పుస్తకంలో ఇచ్చిన విషయాలు గాని, నేను అభిప్రాయాలు చదివినప్పుడు ఎంత అద్భుతంగా అనిపించాయంటే, అలాగే ఈ వృత్తిలో ఉంటున్న వాళ్ళ అనుబంధాలను తెలియజేసినప్పుడు, అంటే ఇవన్నీ నేను అనుభవించి దాదాపు 5 ఏళ్లు అయిపోయింది. మీరు నమ్మరు, 5 ఏళ్లు నేను డాక్టర్ని ఒక్కసారి కూడా చూడలేదంటే నమ్మరు. ఒక్కోసారి నాకు కొన్ని క్రిటికల్ మూమెంట్స్ వచ్చినప్పుడు కూడా నేను డాక్టర్ని కలవలేదు. ఎందుకంటే డాక్టర్ని వెళ్లి చూడాలి, నేను తెలుసుకోవాలి ఏం జరిగిందనే అసలు సంశయమే నాలో రాలేదు. నా శరీరాన్ని నేనే అర్థం చేసుకోవాలి అనే ఒక జ్ఞానం నాలో కలగడం, అలాగే శరీరాన్ని సమతుల్యత ఉంచుకోవడం, ఈ 2 చాలా ముఖ్యమైన విషయాలు కదా. నా శరీరంలో ఏదైనా సమస్య వచ్చిందనుకుంటే దాన్ని నేనే తెలుసుకుని 2 రోజులు దానికోసం వేచి నా శరీరం ఏం చెప్తుందో విని అందుకు బదులు కూడా నేను చెప్పాలి కదా. అటువంటి ఆణిముత్యాలంటే కొన్ని విషయాలున్నాయి ఈ అక్యుపంక్చర్లో. యాక్చువల్గా ఈ మీడియాలో పనిచేయడం అంటేనే ఒక రకమైన, అంటే ఒక ప్రకృతికి విరుద్ధంగా మనం ఏదో పనిచేస్తున్నామని నేనైతే అనుకుంటానండి. ఏమంటే టైంకి తినలేమండి,
ఆకలి ఉన్నప్పుడు మేము పనిలో ఉండాలి అంటే నిద్ర తిండి ఇవన్నీ వదిలేసి ఒక పని మీద వెళ్ళిన తర్వాత మీడియాలో ఏ కొత్త విషయం వచ్చినా కూడా మేము వెళ్ళి అందరికంటే ముందు ఇవ్వాలనే ఒక టెన్షన్ మాలో ఉంటుంది. అందుకనే వృత్తి ధర్మం ప్రకారం అందరికంటే ముందు చేరుకోవాలి కదా. దాంతో శరీరంలో కొన్ని బలహీనత నాలో ఏర్పడింది. ఆ బలహీనతలు నాలో వచ్చే అక్యుపంక్చర్ ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత ఒక చక్కని ట్రీట్మెంట్ జరిగింది నాకు. అంటే 24 గంటలు పనిచేసే వాళ్ళకి ఇటువంటి ఒక ట్రీట్మెంట్ నేను ఎక్కడ చూడలేదండి. ఈ ట్రీట్మెంట్ వల్ల ఒక మానసిక స్థిమితం మాత్రమే కాదు, ఒక చక్కని ప్రశాంతత, తర్వాత అంటే శరీరం ఎలా పనిచేస్తుంది, దానికి ఎంత రెస్ట్ ఇవ్వాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా నేను చాలా వివరంగా తెలుసుకున్నాను. ఇంట్లో ఉండే నేను ప్రకృతి గురించి అనేక విషయాలను నేను తెలుసుకోగలుగుతున్నాను. ఇది నిజంగానే మనిషి యొక్క శరీరానికి ఒక అద్భుతమైన వరం. శరీరంలో బయట నుండి ఎటువంటి మందులు, మాకులు అంటే ఎటువంటి పరిశోధనలు అవి ఇవి చెయ్యకుండా అత్యంత సులభమైన సరళమైన మార్గమని నేను, అంతేకాకుండా ఈ అక్యుప్రెషర్ అనేది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అవి లేకుండా వైద్యం చేయించుకోవడం అన్నది నిజంగా ఒక గొప్ప విషయమని నేను నమ్ముతున్నాను. ఒక్క సూది గుచ్చడం వల్ల 10,000 వ్యాధులు నయం చేయవచ్చని డాక్టర్ ఫజ్లుర్ రెహమాన్ గారు చెప్పడం చాలా ఆశ్చర్యం అనిపించింది. అక్యుపంక్చర్ అనేది ప్రతి మానవుడికి, ప్రతి ఒక్కరికి చేరాలన్నది నా ఆశయం. ఇండియన్ అక్యుపంక్చర్ గురించి ప్రబలమైన వైద్యులు ఏం చెప్తున్నారో ఒకసారి విద్దాం. నేను దాదాపు 15 ఏళ్లుగా అంటే నా కాలేజీ డేస్ నుంచి ఉన్నట్టుండి దారుణమైన ఎలర్జీ అంటే ఆగకుండా తుమ్ములు, వీసింగ్, ఎప్పుడు చూసినా ముక్కు బరువుగా ఉండడం, ఈ రకంగా ఉండేది. ఆల్మోస్ట్ ఒక రకంగా ఒక భాగమైపోయింది ఈ ఎలర్జీ. డే టు డే లైఫ్ ను కూడా బాగా ఎఫెక్ట్ చేస్తుండేది. నా వల్ల టాబ్లెట్ లేకుండా 24 నుంచి 48 అవర్స్ మాత్రమే మాక్సిమం ఉండగలిగేదాన్ని. ఆల్మోస్ట్ సంవత్సరం ఫుల్లుగా టాబ్లెట్స్ తీసుకుంటూనే ఉండాలి, లేదంటే ముక్కులో స్ప్రే అలా చేస్తూ ఉండాలి. ఏ పని చేయాలన్నా భయపడేదాన్ని. ఏ పని చేయాలన్నా ముక్కు గురించి ఆలోచించేదాన్ని, ముక్కుకి ఇది సెట్ అవుతుందా అని. నేను చాలా డాక్టర్స్ ని చూసి ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఒక సర్జరీ కూడా ముక్కుకు చేసుకున్నాను. కానీ నాకు సర్జరీ చేసేటప్పుడు ఏం చెప్పి చేశారంటే, చేసినా కూడా మీకు ఎలర్జీ పోదని చెప్పే చేశారు. ఈ ఆకుపంచర్ గురించి నాకు అప్పుడే తెలిసింది. సరే, మనం ఎంతో కష్టపడ్డాం, ఇది ట్రై చేసి చూస్తే తప్పేంటి అనిపించింది. ఇప్పుడే ఒక 2.5 నెలల నుంచి నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. ఎంతో మంది చేయలేంది నాకు ఈ ట్రీట్మెంట్ లో కనిపించింది. చాలా కంట్రోల్లోకి వచ్చేసాను. చెప్పాలంటే నాకు ఇంకా ఆశ్చర్యంగానే ఉంది. ఇది నా శరీరమేనా అని నాకు డౌట్గా ఉంది. ఇంకా ఈ ట్రీట్మెంట్ గురించి తెలుసుకోవాలని ఆతృతగా ఉంది, ఆశపడుతున్నాను. మేము వంశపారంపర్యంగా సిద్ధ వైద్యానికి చెందిన వాళ్లము. మా యొక్క సిద్ధ వైద్యం ప్రకారం వైద్యం అనేది వ్యాపారం కాదు, అదొక విజ్ఞానం అంటాము. అలా చూసినట్టయితే మన యొక్క ఆక్యుపంక్చర్ మందులిచ్చే పద్ధతి మందులు లేని వైద్యం అని సరళంగా దాని అర్థం. నేను సిద్ధ వైద్య చరిత్ర మాత్రమే చదువుకున్నాను. అప్పుడు ఉమ్మర్ గారు రాసిన శరీరపు భాష అనే గొప్ప పుస్తకం చదివే అవకాశం దొరికింది. ఆ పుస్తకంలోనే చాలా గొప్పగా రాసింది మందు లేకుండానే వైద్యం అనే గొప్ప విషయాన్ని మనకు వారు తెలియజేసిన ఆ విధానం ఇండియన్ ఆక్యుపంక్చర్ యొక్క ప్రాథమికతను మనకు తెలియజేస్తోంది. అందరూ చదవాల్సింది దాన్ని వ్యాపారం కోసం కాదు. ఆ అక్యుపంక్చర్ విజ్ఞానాన్ని మనం అవలంబించినట్లయితే మన శరీరం, మన మనస్సు, మన బుద్ధి అన్నీ అద్భుతంగా ఉంటాయి అన్నది మనకు అర్థమవుతుంది. నాకు గత 3 ఏళ్లుగా షుగర్ అని చెప్పి ఒక డయాబెటిక్ ఇన్స్టిట్యూట్ లో డయాగ్నోస్ చేశారు. ఆ తర్వాత వచ్చి చూశారంటే అది ఉదయం 3 మాత్రలు, తర్వాత సాయంత్రం 3 మాత్రలు. బట్ మా మావయ్య ఒకరి ద్వారా ఈ అక్యుపంక్చర్ ద్వారా తప్పకుండా ఖచ్చితంగా బాగు చేస్తాను ఒక నమ్మకం గురించి మాత్రలు తీసుకోవడం అనేది టోటల్ గా నేను మానేశాను. ఇప్పుడు చూసారంటే గత 6 నెలలుగా నేను మాత్రలు మానేశాను. కానీ నాలో ఎటువంటి స్ట్రెయిన్ లేదు, ఎటువంటి సిమ్టమ్స్ లేవు. నా కాళ్ళు కూడా ఇప్పుడు చాలా బాగున్నాయి. నాకు ఎటువంటి అలసట లేదు, చాలా బాగున్నాను. ఇప్పుడు ఆ మాత్రలు వేసుకునేటప్పుడైతే నాకు కొంచెం సోర్గా అంటే ఒక రకమైన ఫీలింగ్ ఉండేది నాకు. అంటే ఇప్పుడు అలాంటివి ఏవీ లేవు, చాలా హెల్తీగా ఉన్నాను ఇప్పుడు నేను. మందులు మాత్రమే కాదు, అన్ని రకాల ప్రాచీన విలువలు ఇంకా సజీవంగా ఉండటానికి కారణం దాని యొక్క తత్వమే. ఎప్పుడైతే ఆ విలువలు ఆ తత్వం నుండి పక్కదారి పట్టాయో అప్పుడే అవి వాటి యొక్క ప్రామాణికతను కోల్పోయాయి.
ఇటువంటి ఒక విపత్కర పరిస్థితిని ఇంతకు ముందే ఎదుర్కొని తిరిగి పునర్జన్మ దాల్చింది అక్యుపంక్చర్. తత్వాన్ని మార్చకుండానే ప్రకృతి మనకు సమర్పించిన ఈ అద్భుత అక్యుపంక్చర్ను మనం తదుపరి తరాలకు దీన్ని ఎలా తీసుకువెళ్లగలం? స్కూల్ లెవెల్ దీన్ని కనుక టీచ్ చేసామంటే ఈ అద్భుతమైన వైద్యం స్కూల్ లెవెల్ నుంచి అలాగే దీన్ని బాగా నేర్పించాలి. అప్పుడు ఈ లేత వయసు గల పిల్లలు దీన్ని నేర్చుకోవడం మొదలుపెట్టారంటే గవర్నమెంట్ స్కూల్స్లో ఎన్ని తరాలైనా ఇది నిల్చుంటుంది. ఈ తత్వాన్ని తర్వాతి తరానికి తీసుకెళ్లేందుకు కేవలం మేం శిక్షణ ఇస్తే మాత్రం సరిపోదు. ఈ తత్వం గురించి జీవించే వ్యక్తులు ఇక్కడుండాలి. వాళ్ళు ఒక్కరో ఇద్దరో కాకుండా ఒక సమూహంగా, పెద్ద సమూహంగా తత్వాన్ని అనుసరించి జీవించే వాళ్ళని తర్వాతి తరం వాళ్ళు స్వయంగా చూసినప్పుడు, వాళ్ళ జీవన విధానాన్ని చూసినప్పుడు ఇలా కూడా జీవించొచ్చు, ఇంత ఆరోగ్యంగా కూడా జీవించొచ్చు, ఓ జీవితంలో ఇంత సంతోషం ఉంటుందా, ఇంత ప్రశాంతత ఉందా, ఇంత ఆరోగ్యంగా మనం జీవించొచ్చా, ఓ ఇలాంటి మనుషులు ఆ కాలంలో ఉండేవాళ్లా అని ఈ తరం వాళ్ళు జీవించి చూపిస్తే గనక వచ్చే తరం వాళ్ళు కూడా అంతమంది కూడా ఈ తత్వాన్ని అనుసరించడం జరుగుతుంది. మనం చూసే ఉంటాం, మన పెద్దవాళ్ళందరూ కూడా చాలా ఆరోగ్యంగా ఉండేవారని. అలా మనకన్నా చాలా ఆరోగ్యకరంగా ఉండే తర్వాతి తరాన్ని మనం సృష్టించగలిగామంటే ఆ తరానికి కూడా మన మీద నమ్మకం కలుగుతుంది. వచ్చే తరాలకి దీనిని మనం తీసుకువెళ్లాలి అంటే ఈ అక్యుపంక్చర్ను తత్వాలు ఎలా మనకి తెలియపరుస్తాయో ఆ విధంగా మనం వచ్చే తరాలకి దీన్ని నేర్పించాలి. అది మన యొక్క బాధ్యత కూడా. ఒకరు తెలుసుకున్న అక్యుపంక్చర్ని దాంట్లో ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఒక విజ్ఞానానికి సంబంధించిన శాస్త్రంగా మార్చాలి. దాన్ని ఎంత భక్తిభావంతో మనం చదువుకున్నామో అదే భక్తిభావంతో ప్రాక్టీస్ చేస్తే కూడా, ఎందుకంటే అనారోగ్యంతోనే వాళ్ళు మన దగ్గరికి వచ్చేది కదా. అది కాకుండా సరళమైన వైద్యం కనుక చాలా మంది ఇందులో డాక్టర్లుగా మారుతారు. ఈ అద్భుత అక్యుపంక్చర్ను తదుపరి తరాలకు తీసుకువెళ్లే బాధ్యత కేవలం అక్యూ హీలర్స్ పైన మాత్రమే కాదు, ప్రకృతిని ప్రేమించే ప్రతి మనిషి యొక్క భుజాలపై ఇది సుఖభారం అవ్వాలి. ప్రకృతికి సంబంధించిన అన్వేషణ, ఆలోచనలు మర్చిపోయిన సమాజం మనకు ఓ పక్కనుండగా, ప్రకృతిని నిత్యం ప్రేమించి అన్వేషించే యువత మరో పక్క ఉండనే ఉంది. ఫ్రమ్ ది పాస్ట్ ఆఫ్ 3.5 year అక్యుపెంచర్ మెడిసిన్ ఫాలో చేస్తున్నాం. అంతకుముందు మేము మెడిసిన్స్ ని బాగా నమ్ముతాం. అదే నాన్న ఎలా అంటే ఫీవర్ వచ్చిందంటే టైం టు టైం మెడిసిన్స్ ని తీసుకోవాలంటారు. ఆ తర్వాత 3 times తప్పకుండా తినాలనేవారు. మీకు ఆకలుందో లేదో, దాహం ఉందో లేదో 6 లీటర్ మంచినీళ్ళు తాగాలని మమ్మల్ని టార్చర్ చేసేవారు. కానీ ఇప్పుడు అలాంటివేమీ లేవు. ఎందుకంటే బై నేచర్ ఏం జరుగుతుందో అలా జరగనివ్వు. థర్స్ట్ ఉంటేనే నీళ్లు తాగాలి, అదే విధంగా ఆకలిస్తేనే అన్నం తినాలి అలా అన్నారు. ఈ షెడ్యూల్ ని ప్లాన్ చేశారు. దీనివల్ల ఏంటంటే మైండ్ కాస్త రిలాక్స్ గా ఉంటుంది. మనకు శరీరం ఏం చెప్తుందో మేము దాన్ని ఫాలో అయ్యాం. మిగతా వాళ్ళు చెప్పారని తాగడం గాని, మిగతా వాళ్ళు చెప్పారని తినడం గాని అది మన బాడీకి సరిపోదని నాకిప్పుడే అర్థమైంది. అంతకంటే సంతోషకరమైన విషయం ఏంటంటే అంత చిన్న వయసులో ఇది నాకు అర్థమైంది. ఆకుపంచర్తో నా జీవితం ముడిపడిన తర్వాత నా శరీరానికి గాని, మనసుకు గాని చాలా రకాల మార్పులు తీసుకొచ్చింది. మొదట్లో నేను దీన్ని ఒక వైద్యంగానే భావించాను. ఆ తర్వాతే దీనిలోని అసలైన అర్థాన్ని నేను తెలుసుకోగలిగాను. శరీరం అంటే ఏంటి, జీవితం అంటే ఏంటి, ప్రకృతి అంటే ఏంటి అనే కొన్ని విషయాలు నాకు అర్థమవడం ప్రారంభించాయి. ఇవన్నీ ఏకమైనప్పుడు ఏంటంటే నాకు శారీరకంగా గాని, మానసికంగా గాని చాలా మంచి మార్పుల్ని కలిగించింది. ఇప్పుడు నా లైఫ్ స్టైల్ చాలా బాగుంది, చాలా సంతృప్తికరంగా కూడా ఉంది. సంతోషంగా జీవిస్తున్నాను. ఎలా జీవించాలి అనేది ఈ ఆక్యుపంచర్ అందరికీ నేర్పిస్తుంది. నేడు మనం మందులే అవసరం లేని ఒక స్థితిని గనక ఈ తరానికి అందించగలిగితే, వాళ్లు వైద్యమే అవసరం లేని ఒక సమాజాన్ని తదుపరి తరాలకు అందించగలుగుతారు. ప్రపంచంలో ఉన్న ఏ ఒక్క వైద్యము మానవునికి అవసరం లేదు అనేటువంటి దూరదృష్టి మనకొక కలగానే మిగిలి ఉంది. ఆ కలను సాకారం చేసుకునే రోజు కోసం మనమందరం ఐకమత్యంతో ఎదురు చూద్దాం. ప్రకృతి ధర్మాలను పాటిస్తూ కరుణతో వ్యాధిగ్రస్తులను నయం చేసే ప్రపంచంలోని ప్రతి ఒక్క వైద్యునికి మా ఈ చిత్రం అంకితం.